అందరం ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం తెద్దామండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనం చదువుతామండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుతామండి. రెండు. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను, అందరం కలిసి చదువుతామండి. నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి, వారిని పెళ్ళగించుటకును విరగొట్టుటకును పడద్రోయుటకును నాశనము చేయుటకును హింసించుటకును నేను ఎలాగూ కనిపెట్టుకుంటునో అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టి ఉందును. ఇదే యెహోవా వాక్కు. మరి లేఖనాలు దేవుడు దీవించునుగాక. మరి వచ్చిన మన అందరితో ఆయన కృపను బట్టి ఆయనే మనతో మాట్లాడనుగాక. దయచేసి అందరూ కూర్చుందామండి. చేరు వచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. దేవుడు మీ అందరిని దీవించునుగాక. చేరు వచ్చిన మనందరి పట్ల ఆయన కృపను చూపించి మరింత క్షేమంగా ఆయన మనల్ని నిలబెట్టునుగాక. ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? అందరూ ఆనందంగా ఉన్నారా? అసలు ఎవరికి ఏ బాధ లేవా? అయినా మనం ఆనందంగానే ఉండాలి. ఉండేట్లు దేవుడు దయ చూపును గాక. మనకు మనం ఉండలేము, కానీ ఆయన వాక్యం మనకు ఆదరణ ఇచ్చి పడిన వాళ్ళని కూడా ఆయన నిలబెడతాం. మళ్ళా ఆయన ఘనత కొరకు ఆయన వాడుకును గాక. ఒకసారి మళ్ళీ అందరం కలిసి అవుతామండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 27, 28 వచనాలు. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి, వారిని పెళ్ళగించు ఆయన తలుపు మూస్తే ఎవరు తీయలేరు దాన్ని, ఆయన కానీ తీస్తే ఎవరు మూయలేరండి. తీయడానికైనా ఒక లాక్ తీయడానికైనా అది ఆయన చేతిలోనే ఉంది, లాక్ వేయాలన్నా ఆయన చేతిలోనే ఉంది. ఇక్కడ చేరొచ్చిన మనందరి లైఫ్లో జరిగే ఏ పరిస్థితికైనా లాక్ పడాలన్నా మీరు ఎంత ప్రయత్నించినా పడదు. అది ఆ లాక్ ఎవరి చేతిలో ఉంటుందంటే దేవుడి చేతిలో. దేవుడు ఒక సమస్యను ఆపేంత వరకు మనం ఎంత ప్రయత్నం చేసినా దానికి అవ్వదు, కానీ అది ఎవరి చేతిలో ఉంటుందంటే ఆయన చేతిలోనే ఉంటుంది. అయితే గమనించండి, దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తిని పైకి లేవనెత్తాలన్నా, ఒక పరిచర్యను పైకి లేవనెత్తాలన్నా, ఒక దేశాన్ని పైకి లేవనెత్తాలన్నా ఆయనకున్న శక్తి ఎంత గొప్పదంటే క్షణంలో చేయగలడు. ఆయన ఒక క్షణంలో ఉన్నది లేనట్టు చేసేయగలడు, అసలు లేనిది ఉన్నట్టుగా మార్చేయగలడు. ఆయనకి 2 విధాల ఆయన శక్తి ఉన్నది. అయితే కానీ కొన్నిసార్లు మీరు కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు గమనించుకుంటూ ఒక్కొక్క క్యారెక్టర్ బైబిల్లో మీరు గమనిస్తే ఒక వ్యక్తిని పైకి లేవనెత్తేటప్పుడు కూడా మనం ఎలా అయితే ఒక ఇంటిని కట్టడానికి చాలా ప్రయాసతో కట్టుకుంటూ వస్తామో, ఒక వ్యక్తిని నిలబెట్టడానికి కూడా దేవుడు కొన్నిసార్లు ఒక్క రాత్రిలో దేవుడు నిలబెట్టాడు, కానీ దాని వెనుక దేవుడు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. దేవుడు కూడా ఒక వర్క్ చేస్తూ ఉంటాడు. ఏమనంటే ఒక మనిషిని పైకి లేవనెత్తాలన్నా కూడా మీరు ఒకవేళ దావీదుని గమనించండి. ఇశ్రాయేలు అందరూ వారు కోరుకున్న రాజు ఎవరంటే మా అందరికీ సౌలును కోరుకున్నారు. వారు అంటే పేరు పెట్టి సౌలు అని అడగలేదు, కానీ వాళ్ళ ఆశ ఎలా ఉన్నదంటే మాకు దేవుడు ఒక రాజుని ఇస్తే ఆ రాజు ఎలా ఉండాలంటే అందరు రాజులను చూస్తున్నారు. మీరు లేఖనాల్లో గమనిస్తే ఇశ్రాయేలుతో పాటు అనేక దేశ జనులు ఉన్నారు. అప్పటికి ఎదోము దేశం ఉంది, అప్పటికి మీరు గమనిస్తే ఫిలిస్తీన్లు ఉన్నారు, అప్పటికి మిగతా దేశాల్లో ప్రతి దేశానికి ప్రతి ప్రజకు రాజు ఉన్నాడు. కానీ ఇశ్రాయేల్ వాళ్ళకి రాజులు ఉన్న సమయానికి కూడా ఇశ్రాయేల్కి దేవుడు రాజు అవ్వలేదండి. కారణం ఏంటంటే మొట్టమొదటిగా దేవుడు ఆలోచన ఏంటంటే ఏ వ్యక్తి తన ప్రజల మీద రాజుగా ఉండాలని దేవుడు ఒక ఆలోచన కాదు, కానీ ఆయనే రాజుగా ఉండాలని కోరాడు ఆయన. సుదర్శ అది ఆలోచన మారుద్దంటే అది ఆ రోజు మారలా, ఈ రోజు మారలా, ఎన్నటికీ మారదండి. దావీదుకు ప్రమాణం చేసినప్పుడు కూడా దేవుడు ఏమన్నాడంటే తప్పక నీ సంతానంలో ఒక కుమారుని నేను రాజుగా నేను నిలబెడతా అన్నాడు. ఆయన చెప్పింది సొలొమోను కొరకు కాదు, అది రెహబాము కొరకు కాదు, లేకపోతే హిజ్కియా గురించి కాదు. ఆ కొడుకు ఆ పుట్టబోయే కుమారుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే మళ్ళీ రాజ్యాన్ని ఏలే వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. ఆయన ఒక్కసారి ఒక నిర్ణయం ఉంటే దాన్ని ఎన్నడూ మార్చడు ఆయన. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నదంటే మాకు మాటికి ఒక రాజు కావాలి, మాకు ఒక రాజు కావాలని
వారి ఆలోచన మొత్తంలో సౌలుని అంటే సౌలుని అడగల, కానీ ఆలోచనలన్నీ అలాగే ఉన్నాయి. ఎప్పుడైనా దేవుడు మనకి ఏది ఇస్తాడంటే, మీరు దేవుని ఎంత అడిగినా సరే దేవుడు ఏదైనా మీకు ఇవ్వాలంటే మీ ఆలోచనలు ఏముందో దాని ప్రకారమే ఇస్తాడు కొన్నిసార్లు. కానీ మనం అడిగేటప్పుడు ఏం అడగాలంటే, ప్రభువా మా ఆలోచన ఉండొచ్చు, పడిపోవచ్చు, కానీ మాకు ఏది కావాలంటే పరిపూర్ణమైన నీ చిత్తమే మా జీవితాల్లో నెరవేరు. ఎప్పుడైతే ఇశ్రాయేలు పరిపూర్ణమైన చిత్తమని అడగలేదండి, కానీ వాళ్ళ హృదయంలో మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. ఎప్పుడైతే దేవుడు సౌలుని వారి మీద రాజుగా నియమించాడో, సౌలుని మీరు గమనిస్తే సౌలు కారణం ఏంటంటే, ఏదైనా మీకు నచ్చింది మీరు అడిగితే దేవుడు ఇస్తాడు, కానీ అది కొంతకాలం మాత్రమే నిలబడుతుందండి. మీకు పొందుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, అది ఏదైనా సరే, అది వివాహమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, మీ జీవితంలో ఏ కార్యమైనా అంటే మీ ఆలోచన చొప్పున ప్రభు ఇలా ఉంటే బాగుండు అని మీరు అడిగితే ఇచ్చేది కొద్ది కాలమే ఉంటుంది. ఎప్పుడు నేను ఏమనుకుంటా అంటే, దేవుడిచ్చే ఎన్నికకి ఒక మనిషి యొక్క ఎంపికకి ఎంత తేడా ఉంటుందంటే, ప్లాట్ఫామ్ మీద కొన్న షర్ట్కి ఒక బ్రాండెడ్ షర్ట్కి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుందండి. కారణం ఏంటంటే, మన ఆలోచన ఎలా ఉంటుందంటే, మీరు గమనిస్తే చాలాసార్లు కంపెనీ షర్ట్స్ మీరు గమనిస్తే లుకింగ్ పెద్ద ఉండవు. మీరు కానీ బ్రాండెడ్ షర్ట్స్ గమనిస్తే అది చూసి ఏమనుకుంటారంటే, ఇది ఒక షర్ట్ అయినా అనుకుంటారు. ఆ క్లాత్ పట్టుకుంటే మెత్తగా ఉంటుంది, కానీ చూడ్డానికి మాటికి ఒక మెరిసిపోతా దగదగా ఉండదు. అది కానీ ఏముంటుందంటే మన్నిక ఉంటుంది ఆ క్లాత్లో. మీరు ప్లాట్ఫామ్ మీద కొనే అంటే మన ఆర్థిక స్థితిని బట్టి ఎక్కడైనా కొనొచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఓ ప్లాట్ఫామ్ మీద అంటే ఒకవేళ బయట అమ్మేవి ఎలా ఉంటాయంటే మన్నిక ఉండదు, కానీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయండి. మన ఆలోచన ఎప్పుడు దేని మీదకి పోతుంది అంటే ప్లాట్ఫామ్ మీదకి పోతుంది, షర్ట్లు కొనేటప్పుడుగా దేవుడిని అడిగేటప్పుడు. కానీ దేవుడు ఎప్పుడు మనకేది ఇద్దామనుకుంటాడంటే బ్రాండెడ్ ఇద్దామని కోరుకుంటాడు ఆయన. కారణం ఏంటంటే బ్రాండెడ్ది అంత ఆకర్షణీయంగా ఉండదు, కానీ ఎంతకాలమైనా మీరు వాడుతూ ఉండండి, మన్నికి వస్తానే ఉంటుంది. అది ఎక్కడయ్యా అంటే అది ఇక్కడ బ్రాండెడ్ కాదు, అక్కడ హెవెన్లీ బ్రాండెడ్ అయితే ఆయన అడిగినది ఏదైనా నాణ్యతగా నిలబడుతుందండి. కానీ సౌలుని వాళ్ళు చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు. అసలు అందరి మధ్యలో నిలబడంగానే భుజాలకు మించి పైకున్నాడట సౌలు. చూడంగానే అనుకున్నారు వాళ్ళు, అసలు మేము కోరుకున్న రాజు ఇట్లాంటి ఇలాంటివాడే మాకు రాజుగా ఉండాలి. కానీ ఎక్కువ కాలం అది నిలబడలే, కానీ కొద్ది కాలంలో తీసి దేవుడు పక్కన పెట్టాడు. కానీ ఎప్పుడైతే సౌలును పడద్రోసి దేవుడు దావీదుని లేవనెత్తాలంటే ఒక్క రోజులో జరగలేదండి. మీరు నాతో చెప్పొచ్చు, ఒక్క రోజులో జరిగింది, ఒక్క రోజులో జరగలేదు అది. కానీ సౌలును పడగొట్టి దేవుడు దావీదుని లేవనెత్తాలంటే దేవుడు వెనక చాలా వర్క్ చేయాల్సి ఉన్నది. కారణం ఏంటంటే సౌలుకి అవకాశం ఇస్తున్నాడు, సౌలేమో తోసివేస్తున్నాడు. ఎప్పుడైతే ఇది జరుగుతూ ఉన్నదో ఒక్కసారిగా దేవుడు సౌలు ప్లేస్లో దావీదుని నిలబెట్టలేదు, కానీ వెంటనే కృప ఏమైనదంటే సౌలు ఎప్పుడైతే తిరస్కరించాడో దావీదు వైపు వెళ్ళంగానే దావీదు వెంటనే రాజు అవ్వలేదండి. దాదాపు నేను ఒకసారి మరి చరిత్ర ప్రకారం చదివితే దావీదును సమూయేలు వెళ్ళి అభిషేకించినప్పుడు అక్కడి నుండి మళ్ళా తిరిగి గొలియాతు యొద్దకు వెళ్ళి అతను యుద్ధం చేసే వరకు దాదాపు మధ్యలో 5 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నది. అతను అభిషేకించినప్పుడు మళ్ళా తిరిగి గొలియాతు ముందు నిలబడేటప్పుడు. అంటే ఇప్పుడు దేవుడు దావీదును పైకి లేవనెత్తాలంటే, గొలియాతు ముందు నిలబెట్టాలంటే ఒక్కరోజుగా ఓ దావీదు నువ్వు వెళ్ళిపో, నేను అలా నా ఆత్మనిస్తాను, నేను ఎప్పుడైతే నా ఆత్మ నీ మీదకి వస్తుంది ఇలా కొడతావు ఇలా చెప్పలే దేవుడు. కానీ దేవుడు దావీదును పైకి లేవనెత్తాలంటే దేవుడు ఒక వర్క్ చేస్తున్నాడు వెనకాల. అరణ్యంలో ఏం చేస్తున్నాడంటే దేవుడు సింహాన్ని పంపిస్తున్నాడు, ఎలుగుబంటిని పంపిస్తున్నాడు, శత్రువుని రేపుతున్నాడు, యుద్ధం ఎలా ఉంటుందో నేర్పుతా ఉన్నాడు. కారణం ఏంటో మీరు గమనించండి, ఎప్పుడైతే దావీదుని సింహాసనం నుండి నెట్టివేయడానికి అబ్షాలోము ప్రయత్నించినప్పుడు హూషై వచ్చి చెప్తాడు, ఓ అబ్షాలోము నీ తండ్రి సామాన్యుడు కాదు, యుద్ధమందు ప్రావీణుడు. ఎలా ఉంటాడంటే అందరితో పాటు ఉంటాడు, 10,000 మందికి దావీదు ఒక్కడే సమానుడు. సుదర్శ ఎలా కట్టాడు, ఒక్కరోజు రాత్రుల్లో కట్టలా. కారణం ఏంటంటే దేవుడు నిన్ను పైకి లేవనెత్తాలన్నా నన్ను పైకి లేవనెత్తాలన్నా దేవుడు వెనక వర్క్ చేయడం ప్రారంభిస్తాడండి. ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్పేది? ఎంతమంది దేవుడి చేత హెచ్చించబడాలని కోరుతున్నారు? ఎంతమంది దేవుడి చేత దీవించబడాలని కోరుతున్నారు? ఆయన ఎలా అయినా దీవించినవ్వండి, అది ఆయన చేత ఆయన ఇష్టంలో ఉన్నది అది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఒక్కసారిగా ఎత్తాడు, కానీ వెనకాల వర్క్ చేయడం ప్రారంభిస్తాడు. ఎలా అయితే దావీదు కోసం వర్క్ చేస్తున్నాడు, మీరు ఒక్కొక్కటి గమనిస్తే మీరు మొదటి సమూయేలు గ్రంథం చదివి అసలు దావీదు అభిషేకించబడినప్పుడు దగ్గర నుండి దావీదు సింహాసనం ఎక్కేసరికి దావీదు తర్వాత జీవితం కన్నా ఎక్కువ శ్రమలు మీకు ఇక్కడ కనబడతాయి. పాపం చేసిన కార్యాన్ని వదిలిపెడితే ఎక్కువ శ్రమలు తిరిగి. కారణం ఏంటంటే ఒక మనిషిని లేవనెత్తేటప్పుడు వాక్యం ఏమంటుందంటే ఆయన వేచి ఉంటాడంట. ఏమనంటే పలానా వ్యక్తిని నేను పైకి లేవనెత్తాలి అంటే ఆ వ్యక్తిని లేవనెత్తడం కొరకు ఏ అవకాశం వస్తుందని మనం కాదండి వేచి ఉండేది. కారణం ఏంటంటే
ఈరోజు మీరు నేను నిలబడాలన్నా దేవుడు మన కోసం కూడా వేచి చూశాడు కాబట్టే పరిస్థితులన్నీ చక్కగా సమకూర్చి ఈ రోజున దేవుడు మళ్ళీ పైకి లేవనెత్తాడండి. సుదర్శన్ నన్ను లేవనెత్తాడని నేను నమ్ముతున్నా. కారణం ఏంటంటే ఆయన ఆత్మచేత దీవించబడ్డమే అతి గొప్ప శ్రేష్టమా, దాన్ని మించిన గొప్పది ఏదీ లేదండి. ఎంతమంది కోరుతున్నారు? అయితే కానీ ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని అలా పైకి లేవనెత్తుతాడు వెయిట్ చేస్తాడంటే, అంటే దేవుడు కనిపెట్టి ఉంటాడంటే ఏమనంటే పలానా వ్యక్తిని నేను నాటాలి. కారణం ఏంటంటే ఒక విత్తనాన్ని నాటిన తర్వాత ఎదిగే వరకు దేవుడు ఎదురు చూస్తాడండి. మనం కంగారు పడ్డాడు, దేవుడు కంగారు పట్టు. చాలాసార్లు ఇది ఒకసారి ఎంటో మెసేజ్లో ఒక వీడియో చేశారు దీన్ని. ఒక హాస్పిటల్ బెడ్ మీద ఒకరు పనుకొని ఆఫ్ మ్యాన్ పెయింటింగ్ ఒకవైపు నిలబడి ఉంటుంది, ఆ ఫోటో ఒక దగ్గర పెట్టి ఉంటుంది. పెట్టినప్పుడు ఆ పేషెంట్ దగ్గర నిలబడి ఆ ఫాదర్ ఒకతను చంటి పెట్టుంటే తండ్రి వెళ్ళి ఈ బాబుకి అనారోగ్యం చేత ఉండడం వల్ల అందరికీ ప్రార్థనా సాయం అడుగుతుంటాడు, సంఘం ప్రార్థిస్తూ ఉంటుంది, అందరూ ప్రార్థిస్తూ ఉంటారు. ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తుంటాడంటే చూస్తాడు, ముందు క్యాలెండర్ చూస్తాడు ఎప్పుడు ప్రార్థన చేశారని. ఏమైనా అద్భుతం జరిగిందా? ఏమి జరగదు. ఆ బాబు ఎలా ఉన్నాడు అలాగే నిలబడతాడు, మళ్ళీ తట్టి లేపుతాడు ఆ బిడ్డని, ఏమన్నా ఎలా ఉన్నది అలాగే ఉన్నదని. దీన్ని వెంటనే వాళ్ళు పోల్చి వీడియో చేశారు. ఏమనంటే ఈ లోపల పక్కనే మళ్ళీ ఇదే డాడీ వెళ్ళి పక్కన ఒక దగ్గర మట్టిని త్రవ్వి ఒక చిన్న విత్తనాన్ని దాంట్లో పెడతాడు. పెట్టి రెండో రోజు వెళ్ళి అంటే దీన్ని పోల్చి చూపుతున్నారు. ఇక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు నీకు స్వస్థత జరిగిందా అని. ఆ వ్యక్తి నాకేం స్వస్థత జరగలేదనగానే మళ్ళా ఇలా తల పట్టుకొని నడుచుకుంటూ ఉంటాడు. దీన్ని మళ్ళీ పక్కన వీడియోలో కంపేర్ చేస్తున్నారు. ఎప్పుడైతే అక్కడ విత్తనాన్ని నాటుతాడో రెండో రోజే వెళ్ళి మళ్ళీ మట్టిని ఇలా తీసి విత్తనం చూస్తాడు, ఏం జరగలేదు. కారణం ఏంటంటే నీకు ఇక్కడ అద్భుతం జరగాలన్నా ఈ చెట్టు ఎలా అయితే ఎదుగుతూ ఉంటుందో, కారణం ఒక్కసారిగా నీ విశ్వాసం కొండని పెగిలించదు. కానీ నీ విశ్వాసం ఏం చేస్తుందంటే మొదట రవ్వంత మాత్రమే కదుపుద్ది, తర్వాత కొంచెం రవ్వంత కదుపుద్ది, తర్వాత కొండని సైతం దేవుడు తీసి పక్కన పెడతాడండి. ఎక్కడితో ప్రారంభం అంటే ఇప్పుడు ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభు నువ్వు ఎలా అయితే పెళ్ళగించడానికి అంటే దాన్ని నిలబెట్టడానికి ఎదురు చూస్తున్నావో మీరు మమ్మల్ని నిలబెట్టే వరకు మాకు ఎదురు చూసే హృదయాలు దయచేయండి. అసలు మీరు ఏదైనా గమనించండి, ఇశ్రాయేల్ని దేవుడు నిలబెట్టాలన్నా కూడా ఆయన వెయిట్ చేసి నిలబెడతాడు. కారణం మీరు గమనించండి, ఈ రోజున ప్రవక్త యొక్క వర్తమానం ఇంత స్థలం వరకు అంటే అసలు ఎక్కడ అమెరికా, ఎక్కడ జెఫర్సన్విల్, ఎక్కడ ఎనికేపాడు కుగ్రామం, అంతే కదండి. ఇప్పుడు నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఇదంతా చెట్ల గిట్లే ఉండేవి. అసలు ఎవరైనా నమ్ముతారా? ఎక్కడో జెఫర్సన్విల్లో పేదింట్లో పుట్టి కనీసం 7వ క్లాస్ కూడా చదవకుండా అంటే 7th వరకు అది కూడా కంటిన్యూ చేసలేడు ఆయన. ఇక తాగుపోతుల కుటుంబంలో వచ్చి ఆయన పరిచర్య ఇంత దూరం వస్తే అదంటే అసలు ఎవరు నమ్ముతారా దాన్ని? కానీ దేవుడు ఏం చేస్తాడంటే పరిచర్య కూడా పైకి లేసే వరకు ఆయన కనిపెట్టుకొని నిలబడతాడంట. అది లేసే వరకు కావాల్సిన కార్యాలన్నీ చుట్టూ అల్లుకుంటూ ఎంతమందికి అర్థమవుతుందో అల్లి ఏం చేస్తాడంటే చివరికి దాన్ని పైకి నిలబెట్టడం ప్రారంభిస్తాడండి. అయితే మీరు గమనించండి, ఏ దేవుడైతే దాన్ని నిలబెట్టి పైకి నిలబెడతాడో ఈ లోపల దేవుడు మిమ్మల్ని నన్ను ఆశీర్వదించిన ఒక మాట చెప్తాడు. ఏమనంటే కారణం ఏంటంటే ఈ మాట వాస్తవం, నేను అవునన్నా కాదన్నా, మన కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడికి మాట చెప్తాం, ప్రభువు నువ్వు కానీ విడిపించావంటే నీకోసమే మేము జీవిస్తామయ్యా. అక్కడ దాకా ఎందుకు బాప్తీసాలు ఇచ్చినప్పుడు ఎంతమంది మాటలు ఇచ్చిండుంటామో, అప్పటి నుండి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది, ఈ మధ్య నేను పొరపాట్లు చేసి ఉంటాం. కానీ అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే దేవుడు అలా నాటడానికి కనిపెట్టి ఉంచుతాడో, ఒకవేళ ఆయన ఇచ్చిన మాటను కానీ తిరస్కరిస్తే పెళ్ళగించడానికి కూడా కనిపెట్టి వెయిట్ చేస్తూ ఉంటాడట. ఒకేసారి తీయడు. నాటడానికి ఎలా టైం తీసుకున్నాడో పెళ్ళగించడానికి కూడా టైం తీసుకుంటాడు. అంటే ఒకేసారి తీయకుండా అవకాశం. ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేల్ మధ్యలో ఈ తిరుగుబాటు వచ్చినదో, ఎప్పుడైతే వీళ్ళందరూ అన్ని దేవతలను ఆరాధిస్తూ ఉన్నారో, దేవుడు నిదానంగా ఇర్మియాని లేపిన తర్వాత మీరు ఎంతమంది దేవుడు యొక్క కృపను నమ్ముతారో నాకు తెలియదు, కానీ ఒక్కసారి మీరు ఇర్మియా గ్రంథం చదవండి. ఒకే ఇర్మియా గ్రంథం ఒక లోకస్తుడు చదివితే దీనిలో ఎన్ని అంటే దేవుడు కఠినుడు అని చూపడానికి ఎన్ని వచనాలు కావాలంటే అన్ని వచనాలు దొరుకుతాయండి ఇర్మియా గ్రంథంలో. కానీ ఇదే ఇర్మియా గ్రంథం కానీ ఒకవేళ పరిశుద్ధాత్మ చేత నింపబడి చదివితే దేవుడు కరుణా సంపన్నుడు చూపడానికి కొన్ని 100 వచనాలు ఇదే అధ్యాయంలో దొరుకుతాయండి. కారణం ఏంటయ్యా అంటే అసలు సొలొమోను దగ్గర ఇశ్రాయేలు రాజ్యం వచ్చినప్పటి నుండి ఇక్కడి వరకు పోలిస్తే దాదాపు 400 సంవత్సరాల వ్యత్యాసంలో ఇశ్రాయేలు పొరపాట్లు చేస్తానే ఉన్నారు. కానీ దేవుడు ఏ ఒక్కసారి కూడా వెంటనే నెట్టి పక్కన పెట్టట్లేదు. కానీ ఆయన కృప కూడా ఏమవుతున్నదంటే ఇశ్రాయేలు ఎప్పుడైతే దిగజారి దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నారో, కృప కూడా వారి కోసం ఇంకా దిగి ఎంతమంది మీ జీవితాల్లో చూసారో దాన్ని? ఎప్పుడైతే పొరపాటు పెరుగుతున్నదో కృప కూడా దేవుడు ఇంకా హెచ్చించి ఎందుకయ్యా అంటే గొర్రె పిల్ల ఎంతవరకు పడిపోయినదో
వెళ్ళిన కాపరి ఎక్కడి వరకు అంటే గొర్రె పిల్ల పోయినంత వరకు చేతుని కిందకి చాపాలి కనుక అసలు ఇర్మియా గ్రంథం గడిచిన దినాల్లో చదువుతుంటే అసలు దేవా కారణం మన బిడ్డల పట్ల కూడా మనం ఓర్పు పట్టలేమండి. ఒకసారి ఒకళ్ళు అన్నారు నన్ను ఏమనంటే ఇది వరకు మా పిల్లలు అల్లరి చేస్తుంటే కొట్టేసేవాడిని తిట్టేసేవాడిని, కానీ ఎప్పుడైతే ఈ మధ్య గద్దించాలంటే నాకు ఒకే ఒక చిన్న ప్రశ్న అనిపిస్తుంది. నేనే దేవుడి విషయంలో ఎన్నిసార్లు అలా చేస్తుంటా? మనం 2-3 సార్లు చెప్పి అంతకన్నా ఎక్కువ సార్లు చెప్పాలంటే మన ఓపిక కుదరదు, ఖచ్చితంగా వాళ్ళకి కోటింగ్ పడిపోతుంది. కానీ దేవుడి విషయాన్ని ఒక్కసారి మీరు గమనించండి, దేవుడి కృప ఎంతవరకు అంటే ఆఖరికి మీరు గమనిస్తే బబులోను రాజు మరి గడిచిన దినాలు రెండు అని చెప్పిన వాస్తవానికి 3 సార్లు అండి. బబులోను రాజు ఈ యెరూషలేం మీదకి 3 సార్లు అటాక్ చేశాడండి. ఫస్ట్ టైం అటాక్లో దానియేలుని తీసుకెళ్లారు, రెండోసారి అటాక్ చేసినప్పుడు యెహెజ్కేలుని తీసుకెళ్లారు, మూడోసారి సమస్త మొత్తాన్ని తీసుకెళ్తే ఒక పక్కన తీర్పు జరుగుతూనే ఉంటుంది, మరో పక్కన మాటికి కృప వెంటాడుతూనే ఉంటుంది. ఒక పక్కన శత్రువు వచ్చి చంపుతూనే ఉంటాడు, కానీ దేవుడు వెనకొచ్చామంటాడంటే నేను ఇంకా మీ పట్ల కృప చూపాలని కోరుతున్నా, నేను ఇంకా మీ గురించి సంతాపం అందుతున్నాను కనుక ఇప్పటికైనా మీరు తిరగండి, మిమ్మల్ని ఈ స్థలంలో వెళ్ళగొట్టగా ఇంకా నేను మిమ్మల్ని ఆడుతానే. సోదరుడు ఎన్నిసార్లు మన దేవుడు నాటే అంటే పీకేయచ్చు, కానీ మనని ఎక్కడి నుండి దేవుళ్ళ నుండి చాలాసార్లు మనం చేసిన వాళ్ళకి తీసేయచ్చండి, కానీ దేవుడు తీడు కనిపెట్టుకొని నిలబడుతున్నాడు. ఏమనంటే మరొక అవకాశం నేను ఇచ్చి చూస్తా, మరొక అవకాశం ఇచ్చి చూస్తా, మరొక అవకాశం ఇచ్చి చూస్తా. ఆఖరికి అసలు యెరూషలేముకు వచ్చి దేవాలయం తగలబెట్టి మొత్తం జరిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా కొద్ది శేషం మిగులున్నారు. రాజులేడు ఎవరు లేరు, సైన్యాధిపతులు ఉండగానే వాళ్ళు అడుగుతున్నారు ఇర్మియా వద్దకు వచ్చి, అయ్యా దయచేసి మేము ఎంత కొద్ది మంది ఉన్నామో చూడు, ఈ దేశమంతటి మీదకి ఎంత కీడు రావాలని ముందు చెప్పారో ఆ కీడంతా వచ్చింది, జరగాల్సిందంతా జరిగిపోయింది, మాకు దేవాలయం లేదు, ఇల్లు లేవు, ఏమీ లేవు, మేము కొద్ది మందిగా ఉండి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాం, దయచేసి ఇప్పుడైనా దేవుడు కడుక్కొని మాకు చెప్పు, ఇప్పుడు మేము ఎట్టెళ్ళమంటావు, ఇంకా దేవుడు మా పట్ల దయ చూపుతాడా? అసలు దేవాలయం మొత్తం పడగొట్టినా సరే వీళ్ళు ప్రార్థించగానే దేవుడు వెంటనే ఆన్సర్ ఇస్తున్నాడు. ఓ నా ప్రియులారా, మీరు కానీ ఇంకా ఈ జరిగిన దాని గురించి నేను ఇంకా సంతాపం చెందుతున్నా మీ గురించి, ఒకవేళ మీరు కానీ నా మాట ఇప్పటికీ వినినా అసలు యెరూషలేమే మొత్తం కూలగొట్టేశారు, కానీ దేవుడు ఏమన్నాడంటే ఇప్పటికైనా మీరింటే నేను మిమ్మల్ని పెళ్ళగించను, మళ్ళీ మిమ్మల్ని ఆడతా ఇదే స్థలంలో, మిమ్మల్ని పడగొట్టను, మళ్ళీ మిమ్మల్ని నిలబెడతా ఇదే స్థలంలో, మిమ్మల్ని పెరిగిపోయాను, మళ్ళీ నేను నాడుతాను ఈ స్థలంలో. కృప ఏంటంటే ఎంత దూరం పోతే కృప కూడా అంత దూరం వెనకబడుతూ వస్తుంది అన్నది. అసలు ఇర్మియా గ్రంథం చదివితే ప్రభు ఇంత కృప నీకు, నిజమే దేవుడికి అంతే కృప ఉంటుందండి. అయితే ఎప్పుడైతే తిరిగి దేవుడు నిలబెడతానని చెప్పాడో వీరి మధ్యలో యెరూషలేం పట్టణం నాశనం అయిపోయినది, వీరి మధ్యలో ఇశ్రాయేల్ అందరిని దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు అవతలికి, వీరి మధ్యలో దేవాలయం 3 చెరపబడ్డాయండి, 3 లేవు అక్కడ. కానీ దేవుడు ఏమన్నాడంటే ఇర్మియా ప్రవక్త ద్వారా, ఓ ఇర్మియా ఇప్పుడు వరకు ఏదైతే నాశనం 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 అని చెప్పావో కానీ ఇప్పుడు చెప్పు, నేను అప్పుడు ఎలా కనిపెట్టి మొత్తాన్ని నాశనం చేశానో, కానీ 70 సంవత్సరాల తర్వాత తిరిగి ఇదే స్థలంలో పెండ్లి కుమారుడు స్వరం వినపడుతుంది, మళ్ళా పెండ్లి కుమార్తె స్వరం వినపడుతుంది, భూమికి మళ్ళా కొలనులు వేసి మళ్ళా దాన్ని కొలుస్తారు, మళ్ళా ఇక్కడ ఇల్లులు కడతారు, ఏదైతే పోయిందనుకున్నారో ఆ సమస్తం జరుగుతుందని చెప్పి అంటున్నారు. కారణం ఏంటంటే పెళ్ళగించాలన్నా దేవుడే, తిరిగి కట్టాలన్నా దేవుడే అండి, వ్యాధి అనుమతించాలన్నా దేవుడే, దాన్ని తొలగించాలన్నా దేవుడే, సమస్య తేవాలన్నా దేవుడే, సమస్య పోవాలన్నా దేవుడే, యుద్ధం రావాలన్నా దేవుడే, యుద్ధం ఆగాలన్నా దేవుడే, సమాధానం రావాలన్నా దేవుడే, సమాధానం ఆగాలన్నా దేవుడే, సమస్తము దేవుడి చేతిలో ఉండన్నాడు. నేను కాక ఎవరైనా చేయగలరా దీన్ని? ఎవరు చేయలేరండి. కారణం ఏంటంటే మనం అనుకుంటాం చేజారిపోయింది, ఏది చేజారిపోదు, చేజారింది కూడా దేవుడు తిరిగి వచ్చి మళ్ళీ నిలబెడతాడని. అయితే కానీ ఎప్పుడైతే ఇశ్రాయేల్ అందరినీ యెరూషలేములో నుండి బబులోను దేశానికి దూరంగా చెరగొనకు పోయి తీసుకువెళ్ళిపోయారు, దేవుడు ఏమన్నాడంటే 70 సంవత్సరాలు గడిచిపోయినది, ఇప్పుడు మరలా దానియేలు తిరిగి మళ్ళీ వాటిని చదవడం ప్రారంభించాడు. విచిత్రం ఏంటంటే అసలు ఇక్కడ దానియేలుని తీసుకెళ్ళిన పరిస్థితి 2 చేతులకి సంఖ్యలు వేశారు, 2 చేతులకి సంఖ్యలు వేసి దానియేలుని అలా చెర తీసుకుని పోతే, ఈ దానియేలు బబులోనుకి వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి మా దేవుడు అని చెప్పడానికి దేవుడు ఎవరితో మాట్లాడట్లేదు అక్కడ, మా దేవాలయం అని చెప్పడానికి దేవాలయం లేదు అక్కడ, మొత్తం కూలగొట్టేశారు దాన్ని, వెనక్కి తిరిగి మా దేశం అని చెప్పడానికి మొత్తం పడిపోయిన రాళ్లతో ఉన్నది. కానీ అక్కడికి వెళ్ళిన మొత్తం కూలిపోయిన దానియేలు దగ్గర ఉన్న ఒక బుక్ ఏమంటే ఇర్మియా గ్రంథం మాటికి దానియేలు దగ్గర నిలబడి ఉందండి. విచిత్రం ఏంటంటే చాలాసార్లు గమనించండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం
తప్పక చదివే వాళ్ళు ఎవరు ఉన్నారా? అంటే మానకుండా చదివేవాళ్ళు. మనం ఏ స్థలానికి పోయినా ఒకవేళ ట్రావెలింగ్లో ఉన్నా ఏది మర్చిపోం. బట్టలు మర్చిపోం, ఫోన్ మర్చిపోం, పెర్ఫ్యూమ్ మర్చిపోం, టాబ్లెట్లు మర్చిపోం, ఏమీ ఉండవు. అన్నీ ఉంటాయి కానీ ఎవరు ట్రావెలింగ్లో కూడా ఉండని ఒకే ఒకటి ఏంటి చెప్పనా, చాలామంది జర్నీ చేసేటప్పుడు అంటే కొన్ని రోజులు ఊరు వెళ్ళినా సరే అన్నీ తీసుకుపోతారు కానీ ఇంట్లో ఉండే మిగిలిపోయేది ఇది ఒకటే. కానీ ఒకసారి నేను జర్నీ చేస్తూ ఉంటే అప్పటికి నేను ఇంకా దేవుళ్ళు సంపూర్ణంగా రాలేదు. నేను ఎక్కడో కూర్చొని ఫోన్ మొత్తం చూస్తున్నాను, ఫోన్ అంతా వాడుకుంటున్నాను. అప్పుడు ఎప్పుడైతే దిగి అంటే అది దూర ప్రయాణం, ఎప్పుడైతే దిగి వెళ్తూ ఉన్నానో నా వయసులో ఉన్న కుర్రాడు ఒకడు కూర్చొని బైబిల్ చదవడం ప్రారంభించాడు. చూడంగానే లాగి చంప మీద కొట్టినట్టు అనిపించింది. మనకున్న టైంకి మనం ఏం చేస్తున్నాం, అదే టైంకి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు. నాకు అనిపించింది లేదు ఇక మీదట నేను వెళ్ళినప్పుడు ముందులేండి ఇంతకుముందు. ఎప్పుడైతే గడిచిన దినాల్లో మళ్ళీ నేను బైబిల్ తీసి చదువుతున్నానో నా పక్కన ఒక ఆయన కూర్చొని ఫోన్లో చూస్తున్నాడు. ఎప్పుడైతే నేను బైబిల్ తీసి ఈయన బైబిల్ తీసి చదవడం మొదలుపెట్టాడు. కారణం ఏంటంటే మీరే కదా లోకానికి దీపం, మీరే కదా సారవంతమైన ఉప్పు, మిమ్మల్ని బట్టే కదా మరొకరు వెలిగించబడేది. కారణం ఏంటంటే నిజానికి మనల్ని కానీ దానియేలాగా చెరకి అలాగా ఇవి పట్టుకొని వెళ్ళేటప్పుడు నీకేం కావాలి, ఏం తీసుకెళ్తావు ఇక్కడ నుండి అంటే అసలు ఒక్కళ్ళని వెనక్కి తిరిగి నేను జైల్లో అరెస్ట్ చేస్తున్నారండి, వెనక్కి తిరిగి నా బైబిల్ అనే వాళ్ళు ఎవరు ఉంటారా? కానీ దానియేలుతో పాటు ఏ గ్రంథం ఉన్నదో లేదు కానీ దానియేలుతో పాటు చాలా జ్ఞాని అన్నీ చదువుకున్నాడు. కానీ అతని దగ్గర మిగిలిన బుక్ ఇర్మియా గ్రంథం ఒక్కటే అండి. ఇర్మియా గ్రంథం తీసి చదువుతున్నాడు, కీర్తనలు చదవట్లా, సామెతలు చదవట్లా. కారణం ఏంటంటే ఇర్మియా గ్రంథం ఆ కాలానికి ఇవ్వబడిన వాక్యం. అది ఈ కాలానికి ఇవ్వబడిన వాక్యం, ఈ వాక్యమే కదా. ఆది కాండం నుండి ప్రకటన వరకు ఈ కాలం గురించే మాట్లాడుతున్నాయండి. ఎంతమంది ఆమేనంటారు ఈ విషయంలో? ఆది కాండం నుండి ప్రకటన వరకు ప్రతిదీ దేని గురించి మాట్లాడుతుందంటే ఈ రోజున ఈ కాలం గురించే మాట్లాడుతున్నది. అది ఎప్పుడైతే దానియేలు తీసి చదవడం ప్రారంభించాడో లెక్క పెడుతున్నాడు. అసలు మేము ఎప్పుడు వచ్చాం, ఎప్పుడు జరిగింది కరెక్ట్గా దానియేలుకి అర్థమవుతుంది. మేము ఇంకా 68 సంవత్సరాలు అయినవి, ఇంకో 2 సంవత్సరాల్లో ఏదైతే దేవుడు ఇర్మియాకు మాట ఇచ్చాడో మళ్ళీ మేము తిరిగి మా స్థలానికి మేము వెళ్ళాలి, తిరిగి అక్కడ మళ్ళీ దేవాలయం కట్టబడాలి, తిరిగి ప్రతిదీ అక్కడ జరగడం ప్రారంభించబడాలని మోకాళ్ళేసి ప్రార్థించడం ప్రారంభించాడు. కారణం ఏంటంటే ఒకవేళ దానియేలు ప్రార్థించకపోయినా 70 సంవత్సరాలు ముగిస్తే దేవుడు కరుణ చూపిస్తాడండి. ఎందుకంటే అది దేవుడు ఇచ్చిన మాట అది. కానీ కారణం ఏంటంటే చాలాసార్లు వాగ్దానం నీ పక్షాన ఉన్నా నువ్వు అడిగే వరకు అది నెరవేరదు. దేవుడు స్వస్థపరిచేవాడేనా? కానీ నువ్వు అడిగే వరకు దేవుడు స్వస్థపరచడు. దేవుడు విడిపించే దేవుడేనా? కానీ మీరు అడిగే వరకు దేవుడు విడిపించడు. పైగా దేవుడు ఏమంటాడంటే చూడండి, మీలో ఒకడికి ఎవరికైనా మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదైనా ఒకవేళ దారిలో పోయే వాళ్ళు ఎవరైనా మీ ఇంటికి వస్తే ఒకవేళ మీ దగ్గర రొట్టెలు లేకపోతే మరొక స్నేహితుడు కానీ ఉంటే అతని ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి పూట డోర్ కొట్టి మనం ఎవరికైనా ఫోన్ చేయాలంటే టైం చూస్తాం. ఇప్పుడు టైం ఎంత అయింది? 7, 8, 9, 10 అంటే ఇక వాళ్ళు నిద్రపోయే టైం. ఇంకా మనం ఇప్పుడు ఫోన్ చేయకూడదు. కానీ దేవుడు అక్కడ క్లియర్గా చెప్తుంది, ఒకవేళ అర్ధరాత్రిలో మీ ఇంటికి వస్తే అర్ధరాత్రి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఒకవేళ బ్యాచులర్గా ఉంటే వెళ్ళి అడగచ్చు. కానీ వాస్తవానికి ఆ ఇల్లులు కూడా ఎలా ఉంటాయంటే యేసుప్రభు వివరించిన కాలంలో ఇక్కడ హైట్గా ఉంటుందండి, కిందకు వచ్చేసరికి ఇలా డౌన్గా ఉంటుంది. ఆ పనుకునేటప్పుడు కూడా పిల్లలు అలా పనుకొని ఉండగానే పేరెంట్స్ ఇక్కడ పనుకొని ఉంటారు. యెరూషలేములో ఉన్న ఆ ఇల్లులు పోల్చి చెప్తారు. ఎప్పుడైతే ఈ పేరెంట్స్ ఇలా పనుకుంటారు, పిల్లలేమో అలా అంటే పనుకునేటప్పుడు ఇలా పనుకుంటారు, డోర్ అక్కడ ఉంటుంది. ఎప్పుడైతే అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడు అక్కడికి వచ్చి నిలబడి అతనికి రొట్టెలు అవసరమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నోడిని పిలవాలంటే సిగ్గుపోవాలి ఫస్ట్. అంటే మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు, మీకు అవసరం 100 రూపాయలు, కరెక్ట్గా అర్ధరాత్రి 1 గంటకి ఫోన్ చేసి 100 రూపాయలు నేను మీకు గూగుల్ పే చేస్తావా అంటే అసలు నువ్వు 100 రూపాయలు అవసరం అంటే నీకు టైం ఉంటుంది కదా. ఏ టైంలో నువ్వు ఫోన్ చేయాలి? 7ంటికి చేయి, 8ంటికి చేయి, మహా అయితే 11ంటికి చేయి, అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసి. కారణం ఏంటంటే అసలు దేవుడు పోల్చే విధానం చూడండి. నీకేదైనా అవసరమైతే ఆ స్నేహితుడి వద్దకు వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే బయట డోర్ కొట్టి ఓ స్నేహితుడా అని లోపలంతా నిద్రపోతూ ఉంటారు. వెంటనే కాలింగ్ బెల్ క్రింకింగ్ లోపలంతా ఫుల్ నిద్రలో ఉంటారు. మరి లెగలేదు కదా, లేకపోతే ఏం చేయాలి? వచ్చేయకూడదు. ఇప్పుడు అవతలోడికి రొట్టె పెట్టాలి అక్కడ. అయ్యా ఆ రొట్టెది నీకు నాకున్న అవసరమే అది. ఇప్పుడు ఎక్కడికి దేవుడు పాదాల దగ్గరకు వచ్చాడు కదా. ఎప్పుడైతే కాలింగ్ బెల్ కొడతావు ఎవరు పలకరు లోపల, మళ్ళీ వెయిట్ చేస్తాడు కొంచెంసేపు, లెగుస్తాడు అని మళ్ళీ వదలడు, మళ్ళీ కొంచెంసేపటికి డోర్ కొడతాడు. ఓ బ్రదర్ ఎవరు ఇప్పుడు అర్ధరాత్రి ఇప్పుడు పిలుస్తున్నాడు.
ఆయన ఎప్పుడో కళ్ళు నులుపుకొని వచ్చి అసలు అక్కడ నడుస్తున్నాను, ఎవరు మీరు అని అనగా, పలానా బ్రదర్ నేను, ఒకవేళ అనుకుందాం, పలానా మీకా నేను. ఏం కావాలి కానీ మా ఇంటికి ఏమనుకో, మాకు పిల్లలంతా పనుకొని ఉన్నారు, అక్కడ పెద్దోళ్ళంతా పనుకున్నారు, వీళ్ళు లేగాలంటే వీళ్ళందరినీ దాటుకొని పోవాలి అవతలికి. మా ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు, ఒక రొట్టె కావాలని అడుగుతున్నాడు, కొంచెం దయచేసి నాకు రొట్టె పెడు. ఓ స్నేహితుడా, నువ్వు వచ్చిన వేలెంత, అందరు నిద్రపోతున్నారు, పిల్లలు నిద్రపోతున్నారు, పొద్దున ఆఫీస్కి పోవాలి, స్కూల్కి పోవాలి, అక్కడికి పోవాలి, ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, కుదరదా, కొంచెం ఏమనుకోకుండా ఇస్తావా అని. నీకు తెలుసు ఈయన లేగాలంటే ఆ పిల్లలందరూ లేగాలని. ఈ స్టోరీ అంతా తెలుసు కూడా నువ్వు మాటికి అడగాలంటే మధ్యలో ఒకటి ఉండకూడదు, సిగ్గుంటే అడగలేము. అవునా కదండి? నేను చెప్పే పదం కదా, బైబిల్ చెప్పిన పదం అది. సిగ్గుంటే అడగలేము. ఏమనంటే, అరే పనుకున్నాడు దగ్గరికి వెళ్ళి భార్య భర్తలతో పిల్లలతో పనుకున్నాడు వెళ్ళి అర్ధరాత్రి నాకు రొట్టె కారణం దేవుడు దేనికి పోల్చి చెప్తున్నాడంటే, అక్కడ అడిగేటప్పుడు ఎలా మాటికి గోజాడి అడుగుతావో దేవుడి దగ్గర నువ్వు ఏది పొందుకోవాలన్నా గోజాడి అడిగితే కారణం ఏంటంటే ఆయన ఏమన్నా అడుగుడి మీకు ఇవ్వబడును, తడతా ఉండండి మీకు తీయబడును, ఎంతమంది వెతుకుతా ఉండండి మీకు దొరుకును, ఒకేసారికి తీస్తాను, నువ్వు చేస్తూ ఉండే కార్యం నేను జరిగిస్తాను. ఇప్పుడు చూడండి, 70 సంవత్సరాలు దేవుడు చేస్తాడు, కానీ దానియేలు ఏం చేస్తున్నాడంటే అవతల పిలవడం ప్రారంభించాడు. ఓ దేవా, ఎంతమందికి అర్థమవుతుందో? ఇక్కడ చాలా అడ్డంగా కనబడవచ్చాయా, మాదీయులు, పర్షీయులు, బబులోనులు ఎవరైనా అడ్డం ఉండొచ్చు, కానీ నీ వాక్యం చెప్పింది 70 సంవత్సరాలకు వాగ్దానం నెరవేరుస్తామని. మేము ఇక్కడ నుండి అడుగుతున్నాం, దయచేసి మాకు వాగ్దానాన్ని నెరవేర్చు, తిరిగి మా స్వదేశానికి మమ్మల్ని పంపి రాజు యొక్క హృదయాన్ని మార్చు అని. ఎటువంటి స్థితి ఉండాలి లోపల? గ్రంథం చదువుతున్నాడు, శత్రు దేశంలో మానక తలుపు కొడుతున్నాడండి. కానీ అసలు మానక తలుపు తట్టేటప్పుడు కూడా ఎటువైపు చూసి అడగాలి? కారణం ఏంటంటే సొలొమోను చెప్పాడు, అయ్యా ఈ మందిరంలో ఎలా అయితే ఇప్పుడు నీ సన్నిధి నీ సహవాసం ఉన్నదో, ఒకవేళ ఇదే స్థలంలో ఇశ్రాయేలు పాపం చేసి ఈ మందిరం నుండి దూరంగా వెళ్ళిపోతే, వారు ఒకవేళ దూర ప్రాంతంలో నుండి, దూర దేశంలో నుండి కానీ ఇదే మందిరం వైపు కానీ వారు చేతులు ఎత్తి అడిగితే దయచేసి కనికరం చూపించు ప్రభువా అని. అసలు దానియేలు కిటికీలో నుండి చూస్తే దేవాలయం కనబడదండి. దావీదు కిటికీలో నుండి చూస్తే ఎటువైపు చూస్తాడు? ఇక్కడ నుండి దుర్గాపురం ఎటు చూడాలి చెప్పండి? ఒకళ్ళు మీకు చెప్పారు వాగ్దానం, మీకు ఎవరైనా ఎనికేపాళ్ళ ఇబ్బందిగా ఉంటే దుర్గాపురం వైపు చేతులు ఎత్తి కిటికీలో ఉండి ప్రార్థన చేయండి అంటే ఏ కిటికీ తెరుతారు దుర్గాపురానికి? అసలు బబులోను మధ్యలో కూలిపోయిన దేశం దగ్గర ఎటు చేతులు ఎత్తాలి? కానీ ఆ యెరూషలేము ఏ దిక్కును కనిపిస్తుందో ఆ దిక్కు తలుపులు ఎత్తాడు. కానీ దానియేలన్నా అడి చేతులు ఎత్తాడు, కానీ అసలు యోనా ఎడి చేతులు ఎత్తాలి? ఏది లెఫ్ట్ అంటే తెలీదు, ఎందుకు ఆల్రెడీ చేప కడుపులో ఉన్నాడు ఆయన. ఏది రైట్? రైటు లెఫ్ట్ కాదు, మొత్తం అంధకారం చీకటే. ఎలా ఉన్నది దాని, అది నీకు కుడివైపు ఎడం వైపు ఏ వైపు లేదు. కానీ ఇప్పుడు ఎట్టెత్తాలంటే నీకు నాకు ఏ వైపు దిక్కు ఉండదండి, పై వైపు తప్ప నీకెక్కడా దిక్కు దొరకదండి. నోవాహు ఓడని మీరు గమనించండి, నోవాహు ఓడకి దేవుడు కిటికీ ఎక్కడా పెట్టించాడు, ఒకే ఒక దగ్గర పెట్టించాడు. నోవా నీకేం అవసరం వచ్చినా, మోషే యొక్క ఓడ కూడా, మోషే చేసిన దానికి కూడా ఒకే ఒక్క దగ్గర ఉంటుంది. ఎక్కడ తెలుసా? దేనికని? నీకు నాకు కూడా దిక్కు ఎక్కడ ఉండండి, అదే దిక్కండి. ఇప్పుడు దానియేలు అడిగితే దానియేలు కూడా ఇప్పుడు చేతులైతే, ఓ ప్రభువా నువ్వు ఇచ్చిన వాగ్దానం దయచేసి నిలబెట్టాను. ఎప్పుడైతే దానియేలు ప్రార్థన వ్యర్థం అవ్వలేదు, కానీ దేవుడు వెంటనే గాబ్రియేలు దేవదూతను పంపించాడు. మళ్ళీ తిరిగి కట్టడానికి ఆయన అనేక ఆలోచనలు వివరించిన తర్వాత ఇప్పుడు దేవుడు తిరిగి వారిని నిలబెట్టడం కొరకు దేవుడు ఒక ప్రణాళికను దేవుడు సిద్ధపరుస్తున్నాడండి. సిద్ధపరిచే సమయంలో అక్కడ నుండి దేవుడు ఒక్కొక్కరిని రంగం మీదకి తెస్తున్నాడు. నెహెమ్యాని తీసుకొచ్చాడు, అక్కడ నుండి హగ్గైని తీసుకొచ్చాడు. హగ్గై ప్రవక్త 2 మందిరాన్ని కట్టినప్పుడు వాటిలో ఉన్నవారు వీళ్ళందరూ. ఎప్పుడైతే ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నాడో దేవుడు ఇశ్రాయేలుతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మిమ్మల్ని పెళ్ళగించడానికి అంటే మిమ్మల్ని కట్టడానికి ఎంత ఇంట్రెస్ట్తో ఉన్నానో ఒకప్పుడున్నా, కానీ మిమ్మల్ని పెళ్ళగించా, కానీ తిరిగి కట్టడానికి అంతే ఇంట్రెస్ట్తో కడతాను. అయితే మీరంతా దీవించబడాలంటే ముందు మీ పనులు మానుకొని ముందు నా మందిరాన్ని కట్టండి. ఎప్పుడైతే తిరిగి వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, నీ పనులు ఇవన్నీ వదిలిపెట్టు, కానీ నువ్వు మందిరాన్ని కడితే. కారణం మీరు గమనించండి, మలాకీ గ్రంథము మిగతావి మీరు కానీ చదివితే, హగ్గై వాటిలో చదివితే, ఎందుకని దేవుడు ప్రజలు దీవించబడట్లేదంటే దాంట్లో ఏముంటుందంటే, మీరంతా మీ సొంత పనులు. పౌలు కూడా అంటాడు, అందరూ వారి సొంత పనుల్లోనే బిజీగా ఉన్నారట, కానీ క్రీస్తు యొక్క పనులు పట్టించుకునేవాడు ఎవరినూ లేరంటాడు. అక్కడ హగ్గై దగ్గర ఏమంటుందంటే, దయచేసి మీరేమో సరంబి వేసిన ఇళ్లలో ఉండి దేవుడు గుడారాన్ని అలా వదిలిపెట్టారు కదా. దేవుడు అడుగుతున్నాడు ఏమనంటే, మీరు కానీ దేవాలయాన్ని కట్టిస్తే దానిలోనికి వచ్చి ఉండడానికి నేను ఇష్టపడుతున్నా, నేను ఆనందించాలని కోరుతున్నాను. అప్పుడు ఒక మాట చెప్తున్నాడు ఏమనంటే, మీరు దేవాలయం కట్టేటప్పుడు ఏమీ భయపడబాకండి, మీరు కట్టిన తర్వాత ఈ దేవాలయం యొక్క మహిమ, ఎంతమంది వింటున్నారు?
ఒకప్పుడు సొలొమోను దేవాలయం ఉన్నది, ఆ దేవాలయం కూల్చబడినది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే హగ్గయి ద్వారా, ఈసారి ఏదైతే మీరు 2వ మందిరాన్ని కడుతున్నారో బబులోను నుండి వచ్చిన తర్వాత, దీని మహిమ ముందున్న మహిమ కన్నా, ఆ దేవాలయంలో ఉన్న మహిమ కన్నా దీని మహిమ ఇంకా 2 అంతలుగా నేను చేయబోతున్నా. దీని మహిమ దాన్ని మించబోవచ్చు ఉండి ఉన్నది. ఎంతమంది చదివిన వాళ్ళు ఉన్నారు దీన్ని? ఒకసారి చూద్దాం. హగ్గయి ఒకవేళ మీరు తీసినా మంది చదవండి. తొమ్మిదో వచనం అండి, 2వ అధ్యాయం 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించిన సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపు అనుగ్రహించేదను. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించేదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక్కడ ఎప్పుడైతే ఈ సొలొమోను యొక్క మందిరం కూలిపోయినదో అండి, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు కానీ తిరిగి జెరుబ్బాబేలు, ఇక్కడ మొత్తం 3 క్యారెక్టర్లు కనబడతాయి, జెరుబ్బాబేలు, హగ్గయి, యెహోషు. ఎప్పుడైతే ఈ 3 ప్రధాన యాజకుడు గురించి, వీళ్ళ 3 ద్వారా ఏమన్నాడంటే, దేవుడు అక్కడున్న ప్రజలందరినీ దయచేసి మీ పనులు మానుకొని ముందు నా యొక్క మందిరాన్ని మీరు కట్టండి. ఇప్పుడు ఏమయ్యా అంటే, మీకు ఏమి కావాలన్నా ముందు ఇవన్నీ వదిలిపెట్టి మొట్టమొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మీరు వెతకండి. ఇది మీ పక్కన పెట్టి ముందు దేన్ని వెతకాలంటే ఆయన గురించి మీరు వెతకండి. వెనుక మీరు ఏం అడుగుతున్నారు ఇవన్నీ మీకు అనుగ్రహించబడి. కారణం ఏంటంటే, ఈ హగ్గయి ఈ జెరుబ్బాబేలు దగ్గరకు వచ్చేసరికి ఈయన రాజవంశంలో వచ్చిన వాడండి. సొలొమోను యొక్క వంశం, ఆ రాజవంశం యొక్క ముగింపులో వచ్చిన వాడే జెరుబ్బాబేలు. అయితే దేవుడు ఏమన్నాడంటే, ఈ సొలొమోను దేవాలయం మీరంతా చూసినప్పుడు మీ అందరి కనుల ముందు మహిమతో నేను నింపే దీనిని. అయితే ఇప్పుడు దేవాలయం సంపూర్ణంగా పడగొట్టబడినది. కానీ జెరుబ్బాబేలు కాలంలో మీరు మళ్ళా కానీ దాన్ని కడితే, ఇక్కడ ఎలా అయితే దిగొచ్చానో దీని మీద కూడా నేను మరలా దిగొచ్చి అక్కడ ఎటువంటి కార్యం చేసినా మరలా అదే కార్యం మీ మధ్యలో చేస్తానండి. ఎంతమంది కోరుతున్నారండి? ఏ సొలొమోను మందిరం అండి? ఓ సోదరుడా, ఆ సొలొమోను ఇక్కడ పక్కన పెడితే ఆది అపోస్తుల మధ్యలో ఎలా ఉన్నదో ఈ చివరి కాలంలో కూడా దేవుడు సేమ్ అదే శక్తి, మళ్ళా అదే కార్యాలు మన మధ్యలో. ఎంతమంది కోరుతున్నారు వాటిని? మనం మాట్లాడడానికి లేము కానీ అదే శక్తిని చూడడానికి మనం వచ్చామండి. అక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఓ జెరుబ్బాబేలు పిలుస్తున్నాడు. ఏమనంటే, మీరు చేతులు కట్టుకొని దూరాన్ని నిలబడ్డారు. ఏమనంటే, మాకు ఈ శ్రమ వచ్చింది. లేదు, మీరు కానీ నిలబడి కడితే కట్టే బాధ్యత నీది, నింపే బాధ్యత నాది. సుదర్శ విశ్వాసం ఎవరు కట్టాలి? మనం కట్టాలండి. సద్గుణం ఎవరు కట్టాలి? మనం కట్టుకోవాలండి. జ్ఞానం ఎవరు కట్టాలి? మనం కట్టుకోవాలండి. సానం ఎవరు ఇవ్వాలి? దైవభక్తి. ఇవన్నీ ఎక్కడంటే, నీలో ఉండి నాలో ఉండి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మని దేవుడు పంపించి అప్పుడు ఆయన ముద్రిస్తాడు. ఎంతమంది దాన్ని కోరుతున్నారండి? ఎంతమంది విశ్వాసం మనం కట్టాలంటారు? మనమేనా? విశ్వాసం మనం కట్టాలా దేవుడు కడతాడండి? మనలో విశ్వాసం మనకు వస్తుందా? దేవుడు వచ్చి ఇస్తాడా? దేవుడే ఇస్తాడా? మీరు గమనించండి. ఒకవేళ దేవుడే కానీ మనందరికీ విశ్వాసం ఇచ్చే లెక్క అయితే, ఆయన ఎప్పుడూ స్వస్థపరిచేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని చెప్పకూడదు. అంతే కదా?
విశ్వాసం ఎలా వస్తుంది? వినుటి వల్ల వస్తుంది. ఆ విత్తనం నీలోనే ఉంటుంది. మీరు చూడండి, మీకు ఇంకా డౌట్ వస్తే, ఒక వ్యక్తి వచ్చిన తర్వాత అక్కడ ఏమన్నాడంటే, మనకుగా విశ్వాసం వస్తుందా అంటే, దీంట్లో ఇద్దరి పాత్ర ఉంటుంది. నీ పాత్ర ఉంటుంది, దేవుడి పాత్ర ఉంటుంది. దాంట్లో నువ్వు నమ్మేట్లు చేయడానికి దేవుడు రుజువు నీ ముందు పెట్టాలి. పెట్టిన రుజువు నమ్మడానికి నీ కళ్ళు నువ్వు తెరుచుకొని ఉండాలి. అక్కడ ఎంతమంది అద్భుతాలు నమ్మేవాళ్ళు ఉన్నారండి? ఎంతమంది ఆశ్చర్యకార్యాలు నమ్మేవాళ్ళు ఉన్నారు? కానీ ఇవే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పరిస్థితుల ముందు జరిగితే వాళ్ళు ఎందుకు నమ్మలా? కానీ అవే ఏమి చూడకుండా సమరయ స్త్రీ ఎలా నమ్మింది దాన్ని? ఇది ఎవరిలో? ఇద్దరి మధ్యలో ఉంటుందండి. ఎంతమంది పరిశుద్ధాత్మను కోరుతారు ఇక్కడ? మీరు ఎంత ఏడ్చి ప్రార్థించినా, గడిచిన దినాల్లో కూడా ఒకరితో మాట్లాడుతున్నా, ఒకరు అడుగుతున్నా, పరిశుద్ధాత్మ అని ఎంతమంది ప్రార్థిస్తున్నాం, కానీ ఎంతమంది పరిశుద్ధాత్మ పొంది ఉంటామని? నిజమే, అందరూ ప్రార్థిస్తున్నారు పరిశుద్ధాత్మ అని. ఎవరు నేనేం మాట్లాడాల, సరే చెప్పండి, నాకు అర్థం కావట్లేదు అన్నారు. వెంటనే మీరు ఎప్పుడు ఏం చేయాలంటే, గురి నువ్వు చూసేటప్పుడు దాని ప్రాసెస్ కూడా నీకేంటో తెలియాలి. అంటే మన ఇండియాలో ఒక కల్చర్ ఉన్నదండి. ఒకరు కానీ ఎవరైనా ఊహించండి, అంటే ఇప్పుడు ఇదే ఊర్లో కానీ, అంటే ఇక్కడ కానీ వెళ్తే, ఈ చెయ్యి ఎక్కడ వరకు, చెస్ట్ ఎక్కడ వరకు, ఈ పొట్ట మాటికి 6 ప్యాక్ ఇలా దగ్గరికి, బాడీ బిల్డర్ ఇలా నిలబడి కానీ ఇదే ఎనికేపాడు కట్ట మీద నడుచుకుంటూ వెళ్తే ఉంటే, మన ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఆ వ్యక్తిని చూడంగానే అనుకుంటారంటే రేపు పొద్దున ఎలాగ అయిపోవాలనుకుంటారంట ఈరోజు రాత్రి చూసి. కారణం ఏంటంటే, సరే అరే నేను ఇట్లా చేస్తానని చెప్పి ఇదే వ్యక్తిని కానీ జిమ్కి తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ చిన్నది ఇస్తారు, ఇచ్చేయమంటే నువ్వు ఇది మోయాను, రే ఇది మోసేది లేదు, నువ్వు ఇది మోయాను. ఎప్పుడైతే కొంచెం బరువు పెంచుతారో, వాస్తవం ఏంటంటే ఇండియాకు ఉన్న కల్చర్ ఏదైనా అయిపోవడానికి ఇష్టపడతారు. అంటే బాడీ బిల్డర్ అంటే అయిపోవాలంటారంటే, ఇంజనీర్ అంటే అయిపోవాలి, డాక్టర్ అంటే అయిపోవాలి. కానీ డాక్టర్ అవ్వడానికి, బాడీ బిల్డర్ అవ్వడానికి, ఇంజనీర్ అవ్వడానికి ప్రాసెస్ ఉంటుంది కదా, దాన్ని ఇష్టపడరంట. ఎంతమందికి అర్థమైందండి? అంటే ఉన్న బాగుపడ్డాడు అనుకోండి, బాగుపడ్డాడు చూసి ఏడుస్తూ ఉంటారు, మనవాడు బాగుపడ్డాడు, అరే ఆ బాగుపడ్డప్పుడు నువ్వు కూడా బాగుపడ్డానికి ఛాన్స్ ఉంది కదంటే అది చేయడానికి ఇష్టపడరు. కారణం పరిశుద్ధాత్మ ఎంతమంది అంటే అందరూ చేతులు ఎత్తుతారు ఇక్కడ ఉన్న వాళ్ళు. కానీ నువ్వు పరిశుద్ధాత్మ పొందాలంటే ఎలా అయితే ఈ దేవాలయం కట్టబడుతుందో నీ దేవాలయం కూడా కట్టబడుతూ ఉండాలి. అది ఎంతమందికి అర్థమవుతున్నదండి? ఒక్క రోజున నాకు ఇప్పుడు ప్రభువా ఈ క్షణాన్ని నాకు నింపే అంటే, నిజమే పరిశుద్ధాత్మ నిన్ను తాకుద్ది, కానీ నువ్వు పూర్ణమైన స్థితిలోనికి నువ్వు రావు. కానీ నువ్వు ఎలా వస్తావు? ముందు దేవుడు నీ విశ్వాసాన్ని, ఎంతమంది ఇక్కడ విశ్వాసం కలిగి ఉన్నారు? అల్ప విశ్వాసం ఉంటుంది, ఉన్నదా లేదా అండి? గొప్ప విశ్వాసం ఉంటుందండి, ఎత్తబడే విశ్వాసం ఉంటుందండి. అయితే ప్రతి విశ్వాసంలో కూడా ఒక కొలమానం ఉంటుంది, కొంచెం కొంచెం కొంచెం. యేసు ప్రభు అక్కడ శిష్యులను చూసినప్పుడు మీరు గమనించండి, విశ్వాసం గురించి మాట్లాడంటే మనకి చాలా ఫన్నీ, ఇది ఒక ఈజీ సబ్జెక్ట్. మనం ఇంకోళ్ళకి చెప్పాలన్నా, ఇంకోళ్ళు మనకు చెప్పాలన్నా, విశ్వాసం అంటే చాలా ఈజీ. మీరు గమనించండి, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ఓడలో ఆయన వెళ్తూ ఉన్నారో, ఆ నావలో వెళ్ళే సమయంలో ఎప్పుడైతే పేతురు ఏమన్నాడంటే, ఆయన యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేటప్పుడు పేతురు లోపల ఉన్నప్పుడు ఆ శిష్యులంతా లోనున్నారు. కానీ ఒకవేళ మీరుంటే ఊహించండి, ఆ పడవలో ఒకవేళ పేతురు కాదు, శిష్యులు కాదు, ఒకవేళ మీరున్నారు లోపల, మనందరం ఉన్నాం అదే పడవలో. ఒకవేళ యేసు ప్రభు ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తే అసలు పేతురు అడిగినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళని అడుగుతారా, ప్రభు నీకులాగా నేను కూడా నీళ్ళ మీద నడుస్తానయ్యా అని? ఎవరు డేర్ చేయరు. ఎవరికి గుండెలు చాలవండి, చాలదు. అక్కడ దాకా ఎందుకు? ఈ రైల్వేస్ కాలువ మీద ఒకవేళ అలాగే ఎవరు నడుచుకుంటూ వస్తే మీరు అడగగలరా, నాకు కూడా విశ్వాసం, నువ్వు అనుమతిస్తే నేను కూడా నడుస్తా? అసలు ధైర్యమే చాలదు. కానీ ఇంతమందిలో పేతురుకు మాటికి వెంటనే ఏమనిపించినదంటే, ప్రభు నువ్వు నడిచావంటే నేను చేయ క్రియల కన్నా మీరు గొప్పవి చేస్తారన్నావు కదా ప్రభు, మేము కూడా నడవాలయ్యా వెనకని. ఎప్పుడైతే పేతురు అడుగు పెట్టిన తర్వాత, అడుగు పెట్టే వరకు బాగానే ఉందండి విశ్వాసం. కానీ అడుగు పెట్టంగానే అప్పుడు దాకా చాలా సైలెంట్గా ఉంది బీచ్. కారణం ఏంటంటే, నువ్వు నేను ఎప్పుడైతే దేవుని గురించి సాక్ష్యం చెప్పినంత వరకు బీచ్ చాలా సైలెంట్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు నమ్మి ప్రభు ఇక నీవే దిక్కు అని నువ్వు ఎప్పుడు కాలేస్తావో, అప్పుడు నిదానంగా బీచ్ పొజిషన్ మారిపోతుంది. అప్పుడు దాకా సైలెంట్గా ఉంది, కానీ నిదానంగా సాతాను ఆలోచిస్తున్నాడు, ఇదేంటి యేసు ప్రభు నడిచినప్పుడు ఇప్పుడు గాలి రాలేదు, నేను ఎప్పుడైతే సముద్రంగానే గాలి. చూడండి, అసలు సంవత్సరాల అనుభవం ఉన్నాడు సముద్రం మీద. మునిగితే ఏం చేయాలో తెలుసు మనకు, మునిగితే ఏం చేయాలో కూడా తెలియదు మనకి. కానీ నమ్మకం ఏమున్నదంటే, అంటే కారణం ఏంటంటే, ఇది వినడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ నువ్వు రంగం మీదకి వచ్చిన తర్వాతే మాట్లాడేది మనం సులువైన కార్యం గురించి, చాలా కఠినమైన కార్యం అది. అక్కడికి వెళ్ళిన తర్వాత నిదానంగా నీళ్ళు అప్పటి వరకు బాగానే ఉన్నాయి, నీళ్ళు ఎప్పుడైతే అలా అలలపైకి లెగుస్తున్నాయో, యేసు ప్రభుని అలలేమీ చేయట్లేదు, ఆయన ఇంకా అలాగే నిలబడి ఉన్నారు. పేతురు రా,
ఈరోజు మనల్ని కూడా అడుగుతాడు. ఎప్పుడైతే మనం అంటాం ప్రభు వాళ్ళ మీద ఆధారపడ్డా వీళ్ళ మీదకి ఎవరి మీద ఆధారపడ్డా ప్రభు నీవే దిక్కు, సరే బయటికి రా అడుగుపెట్టు. అడుగు పెట్టినంత వరకు బాగానే ఉంటుంది ప్రభు. నేను కానీ అడుగు పెట్టాను కాముకున్న సముద్రం అప్పుడు దాకా కాముకున్నది, కానీ వెంటనే గాలి. చాలా లాజిక్ ఆ టైంలో వదిలిపెట్టడం. ఎవరైనా మీరైనా పడతాను, నేనైనా పడతాను అక్కడ. కానీ ఎప్పుడైతే పేతురు పడిపోతుంటే దేవుడు వెంటనే వెన్ను తట్టి, ఓ పేతురు ఇంతమంది శిష్యుల్లో నువ్వు ఒక్కడవే వస్తానన్నావు బలంటుడు, ఏం భయపడ అలా చెప్పడం అల్ప విశ్వాసి. నేను కూడా ఒకవేళ ఆయనే అల్ప విశ్వాసి అంటే అసలు ఓడలో అడుగు పెట్టకుండా బయటకు కూర్చున్న మనందరినీ ఏమనాలి? ఎంతమందికి అర్థమైనదండి? కారణం ఏంటంటే ఇది మాట్లాడినంత సులువు కాదు. రంగం మీదకి వచ్చిన తర్వాత స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ. ఇప్పుడు నీకు పరిశుద్ధాత్మ రావాలంటే ఏమవ్వాలంటే ఒక్కొక్కటి 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 ఒక్కొక్కటి. ఎంతమందికి అర్థమవుతున్నదండి? విశ్వాసంలో నువ్వు కట్టుబడాలి, సద్గుణంలో నువ్వు కట్టుబడాలి. కారణం ఏంటంటే చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ తేనెటీగ తిరిగి 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 ఎప్పుడైతే పువ్వు దగ్గరకు వస్తే కొన్ని పూలల్లో కావలసినంత మకరందం ఉంటుందట, కానీ కొన్నిటి దగ్గరకు వస్తే తేనెటీగ తలగొక్కుంటుందట. ఇది ఎక్కడ పువ్వు రా బాబు దీంట్లో తేనె లేదని. కొన్నిసార్లు మన లైఫ్ అలా ఉంటుందండి. పరిస్థితులు అన్నీ బాగుంటే మనం చాలా ఏమనంటే శాంతిపరులం, ప్రేమాపూర్ణులం, దయాపరులం, అసలు మనం చాలా మర్యాదగా బ్రదర్ సిస్టర్ ఇట్లా. కానీ ఎప్పుడైతే స్టోరీ మారిపోద్దో లోపల స్టోరీ మారిపోద్ది. అప్పుడు ఏమైంది? నీ సద్గుణం విఫలమైపోయినది కదా. నువ్వు వచ్చి దేవుడు పదాల దగ్గర ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ అంటే ఎలా ఇస్తాడు దేవుడు అంటాడు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయి. ఫస్ట్ ఫెయిత్లో నువ్వు కట్టుబడు, సద్గుణాన్ని నువ్వు కట్టుకో, వాక్యాన్ని కూర్చున్న జ్ఞానం ఏది నీ జ్ఞానం కాదు, వాక్యాన్ని కూర్చున్న జ్ఞానంలో నువ్వు నిలబడు, దైవభక్తిలో నువ్వు నిలబడు. దైవభక్తి అంటే దేవుడే నీలోనికి వచ్చి జీవిస్తే ఎలా ఉంటావో ఎప్పుడైతే ఇవన్నీ కంప్లీట్ అయితే ఇక్కడ చెప్తున్నాడు ఈ మునుపటి మందిరం యొక్క ఈ కడపటి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమతో సమానం కాదు, దాన్ని మించి పైకి లెగుస్తుంది. ఎంతమంది మించి ఇంకా రావాలని కోరుతున్నారండి? అసలు సొలొమోను దగ్గర ఆశ్చర్యం, ఆ దేవుని యొక్క ఆత్మ దిగి రావడం అసలు చూసి వాళ్ళు దేవాలయంలో ఉండలేక పరిగెత్తుకుని బయటికి వెళ్ళిపోయారు. కానీ జెరుబ్బయలు దగ్గర అన్నాడు దేవుడు, ఇక్కడ మీరు కట్టే మందిరం ఏదైతే ఇక్కడ మందిరం గురించి మాట్లాడుతా ఆయన, ఈ మందిరం యొక్క మహిమ ఆ మందిరం కన్నా ఇంకా హెచ్చుగా నేను ఇవ్వబోతున్నా. పెళ్ళగించబోయిన నేనే ఇప్పుడు తిరిగి నాటబోతున్నా, నేనే తిరిగి కట్టబోతున్నా, నేనే తిరిగి నిలబెడుతున్నా. ఎంతమంది కోరుతున్నారు? ఓ ప్రభు నన్ను నిలబెట్టయ్యా, నా కుటుంబాన్ని నిలబెట్టయ్యా, మా అందరినీ నిలబెట్టయ్యా. నీ కాలు జారినప్పుడు ఏ దేవుడు అనుమతించాడు అదే దేవుడు తిరిగి నిలబెట్టకపోతే మనం నిలబడే ఛాన్సే ఉండదండి. కానీ ఎప్పుడైతే మీరు గమనిస్తే నిజంగా జెరుబ్బయలు మందిరం కట్టాడా? వాళ్ళ దగ్గర మందిరం కట్టబడింది, కానీ ఆఖరికి పునాదుల మీద నుండి మందిరం కడుతుంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఏడవడం ప్రారంభించారు. అరే సొలొమోను మందిరం చూస్తే అంత ఎత్తున మొత్తం బంగారం. మీరు ఎంతమంది సొలొమోను మందిరం గురించి వివరణ చదివారో? అసలు బంగారాన్ని ఎలా చేశారంటే కరిగించి, మీరు పరిశుద్ధ స్థలం సొలొమోను యొక్క మందిరంలో పరిశుద్ధ స్థలాన్ని మీరు గమనిస్తే ఈ లోపల ఎక్కడ మీకు కనీసం గోడ కనబడదండి, మొత్తం గోల్డ్ పోతపోసారు. మీరు ఒక్కొక్క దగ్గరికి ఆ చెక్కలతో అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. అంత గొప్ప మందిరాన్ని ఇశ్రాయేలు చూసిన తర్వాత ఈ జెరుబ్బయలు కాలంలో ఎప్పుడైతే వీళ్ళు మరొక మందిరాన్ని కట్టడం ప్రారంభించారో వాళ్ళు ఏడుస్తున్నారు. అరే మేము అక్కడ చూసిన మందిరం సమానమైనది కాదు అది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ మందిరం ఏమీ చూడ్డానికి ఎత్తు లేదు, చూడ్డానికి వెడల్పు లేదు, చూడ్డానికి విలువైనవి ఏమీ లేవు, చాలా సామాన్యంగా అయినా ఇక్కడ కూడా జనాలు నిలబడలేదండి. ఇది కూడా చెప్పాలంటే విఫలమైపోయినది ఇది. కానీ దేవుడు ఏ మందిరం గురించి మాట్లాడుతున్నాడు? ఇంకో టెంపుల్ ఒకటి రాబోతున్నది, ఉన్నది కాదు, ఇంకా శ్రేష్టమైనది ఏదో ముందు రాబోతున్నది. అయితే ఎప్పుడైతే ఇవి జరగాలి అంటే ఒక్కసారి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23-24. నీవు బహుప్రియుడు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలని
ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావం గ్రహించుము. తిరుగుబాటు మాన్పుటకును తిరిగి నిలబెట్టంటే ఇక్కడ దేవుడు చెప్పే విధానం చాలా వ్యత్యాసంగా ఉన్నది. దేవుడు ఏమంటున్నాడంటే, ఓ దానియేలు, ఈ పట్టణం కొరకు, మీకు అర్థమైనంత వరకు అర్థం చేసుకోండి, ఇది అంటే అదంతా వివరించగలిగిన టైం కూడా కాదు ఇది. ఈ పట్టణం కొరకు, నీ జనాంగం కొరకు, ఈ మొత్తం కొరకు 70 వారాలు విధించబడ్డాయి. ఇది మైండ్లో ఫిక్స్ అవ్వండి. ఆ క్షణం నుండి ఇశ్రాయేలుకు కృప చూపించబడ్డానికి నిర్ణీత సమయంలో మాత్రమే దేవుడు ఇశ్రాయేలుతో డీల్ చేశాడు. కానీ వారికి మనకు వ్యత్యాసం ఉన్నది. వారికి దేవుడు కాలాన్ని నిర్ణయించి చెప్తున్నాడు 70 వారాలు మాత్రమే. ఈ 70 వారాల్లో ఏం జరుగుతుందని దేవుడు వివరిస్తున్నాడు. కానీ మీ దగ్గరికి నా దగ్గరికి వచ్చేసరికి 70 వారాలని చెప్పట్లేదండి. ఈ కృపా గడియ ఎంత అంటే ఆయన చేతిలో ఉన్నది. ఇది ఎవరు ఫిక్స్ చేయాలి, ఎవరి చేతిలో ఉన్నదంటే దేవుడి యొక్క చేతిలో ఉన్నది. అది ఎప్పటి వరకు సాగుతుంది? 2000 సంవత్సరాలుగా కృప ఎక్కడ ఉన్నదంటే మన మధ్యలోనే సంచరిస్తా ఉన్నదండి. 2000 సంవత్సరాలుగా, సంవత్సరం వెంబడి సంవత్సరాలు వెంబడి ఈ ప్రపంచం నలుదిక్కులోనికి వెళ్ళే కృప మనందరినీ ఒకే దగ్గరికి చేరుస్తున్నది. అది కానీ ఇశ్రాయేలుకి మాత్రం ఇలా తెలియకుండా లేదు. ఇశ్రాయేలుకి మాట లెక్క చెప్తున్నాడు 70 వారాలు. ఈ 70 వారాలు ఒకేసారి కాదు, బిట్లుగా జరుగుతున్నాయి. ఇశ్రాయేల్ని మీరు గమనించండి, వారిలో ఎంతమంది రక్షించబడతారంటే ఒక లెక్క ఉన్నది. ఎంతమంది చివరిలో? ఎంతమంది? సరే, అన్యులో ఎంతమంది రక్షించబడతారు? మీకు తెలియదు, నాకు తెలియదు. ఎవరికి తెలుసు అంటే ఇది కృప యొక్క లెక్క కనుక అది దేవుడి చేతిలోనే ఉంటుందండి. అది వాళ్ళకి మనకి ఎంత వ్యత్యాసం కనబడుతుందో చూడండి. కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను తిరిగి మిమ్మల్ని దర్శిస్తా, అయితే ఈ 70 వారాలు వివరిస్తా. ఒక 6 కారణాలు చెప్తున్నాడు ఈ వచ్చి వివరించడానికి, గాబ్రియేలు దూత రావడానికి. మొట్టమొదటిగా 24వ వచనం చదువుతామండి. తిరుగుబాటు మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును. మొట్టమొదట ఇది మొత్తం మీరు చదివితే 6 కారణాలు ఉంటాయండి. తిరుగుబాటు మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును. సరే, ఫస్ట్ దగ్గర ఆగుతామండి. తిరుగుబాటు మానపడానికి మొత్తం 6 కారణాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ దేవదూత దానియేలుకు వచ్చినప్పుడు మీరు గమనిస్తే, ఈ జెరుబ్బాబెలుకి సొలొమోనుకి అంటే ఈ మధ్యలో పెట్టచ్చు దానియేలు గ్రంథాన్ని, ఇంకా జెరుబ్బాబెలు కన్నా కొంచెం ముందున పెట్టచ్చు. కానీ అసలు అప్పటికే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక అభిషక్తుడు రాబోతున్నాడని, ఆయన ఫ్యూచర్లో జరగబోయే చాలా సంగతులు చెప్తున్నాడు. కారణం ఏంటంటే, దేవుడు వాళ్ళకి చెప్పాలనుకుంటుంది, నేను చూపించబోయే కృప కేవలం ఇక్కడ కాదు, దానికి ఇంకా టైం ఉన్నది. ఆ స్టోరీ ఫినిషింగ్ ఇప్పుడు కాదు. ఎప్పుడయ్యా అంటే అన్యుల్లో నుండి కూడా ఒక వధువు వచ్చిన తర్వాత అప్పుడు క్లైమాక్స్లో ఏం చేస్తాడంటే, దేవుడు పెళ్ళగించిన దాన్ని ఇప్పుడు దేవుడు తిరిగి నాడుతున్నాడు. అక్కడ ఎంతమందికి అర్థమైందండి? ఆయన పడద్రోసిన దాన్ని దేవుడు మళ్ళీ తిరిగి నిలబెడుతున్నాడు. అక్కడ 6 కారణాలు చెప్తున్నాడు. ఇవన్నీ జరగవలసి ఉన్నది. అయితే మొట్టమొదట తిరుగుబాటు మానపడానికి. తిరుగుబాటు అంటే అర్థం, దీన్ని ట్రాన్స్గ్రెషన్ అంటే ఏదైనా ఒక వ్యక్తికి విరోధంగా నువ్వు చేయడం. అది మీరైనా నేనైనా ఒక వ్యక్తికి విరోధంగా చేయడం. కానీ ఇశ్రాయేలు ఏదో వ్యక్తికి వ్యతిరేకంగా చేయడం కాదు, కానీ వీళ్ళు డైరెక్ట్గా ఎవరికి వ్యతిరేకంగా చేశారంటే దేవునికే వ్యతిరేకంగా చేశారండి. మీరు బైబిల్లో చదివితే ఏముంటుందంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఒక ఆజ్ఞ నీకు చెప్పిన తర్వాత నువ్వు ఎప్పుడైతే దాన్ని దాటి ముందుకెళ్తావో అదే పాపం. అయితే మరి మెసేజ్లో ఇంకో ఎలా ఉంటుంది దాన్ని కూడా ముందు చూద్దాం. కానీ ఎప్పుడైతే ఇంకా ఇశ్రాయేల్లో ఈ తిరుగుబాటు ఉన్నది, ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడంటే, అది నీలోనన్నా నాలోనన్నా అది ఎవరిలోనన్నా తిరుగుబాటు పోవాలి అంటే ఖచ్చితంగా ఒకటే జరగాలి. ముందు హృదయం అనేది, ఇప్పుడు ఏమంటే రీప్లేస్ చేస్తారు కదా, ఎవరికైనా కిడ్నీస్ పోతే ఏం చేస్తారంటే, మా ఊరికి కిడ్నీస్ పోయినాయి, కొంచెం మీ వాళ్ళ కిడ్నీస్ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే ఆ కిడ్నీస్ ఇస్తే తీసుకుంటారు కదండి. ఆ ఆర్గన్స్ రీప్లేస్ చేస్తారు కదా. కిడ్నీస్ తీసి కిడ్నీస్ పెట్టేస్తారు, గుండె తీసి గుండె పెట్టట్లేదా? టెక్నాలజీ ఎంతవరకు వెళ్ళిపోయినదంటే ఆర్టిఫిషియల్ హార్ట్ కూడా తయారు చేస్తున్నారు. అంటే అసలు అది నిజమైన గుండె కాదు. అది ఇజ్రాయెల్లో ఇప్పుడు వాళ్ళు రీసెర్చ్ కూడా చేస్తున్నారు. అది హార్ట్ అంటే గుండె ఎలా ఉంటుందో అసలు మనిషి గుండె కాకుండానే సైంటిఫిక్గా వాళ్ళు తయారు చేసి గుండె పెట్టేస్తారు. అది పంపు లోపల పనిచేస్తూ ఉంటుంది గుండెలాగి. ఎలా అయితే ఇవన్నీ ఆర్గాన్స్ రీప్లేస్ చేస్తున్నారో శరీరంలో అవయవాలు, నీలోనన్నా నాలోనైనా తిరుగుబాటు పోవాలి అంటే ఎంత కొట్టినా ఎంత శిక్ష చేసినా తిరుగుబాటు పోదు, కానీ హృదయం మారేంత వరకు తిరుగుబాటు పోదండి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, తిరుగుబాటు మానపడం అంటే కేవలం ఇశ్రాయేలును శిక్షించడం కాదు, కానీ వాళ్ళ హృదయంలో మోషే ఏమంటాడంటే, ప్రభువా వీరు తిరుగుబాటు చేయ ప్రజలు అంటాడు దేవుడు. మోషేతో అంటాడు అనలేదండి,
మోషే అంటాడు దేవుడితో. కానీ దేవుడు చెప్తున్నాడు ఈ చివరి కాలంలో వాళ్ళ తిరుగుబాటు అనేది ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళలో ఏ హృదయం ఉన్నదో రాతకుంటే నేను తొలగించేసి దేవుని యొక్క నూతనమైన హృదయాన్ని ఆయన పెట్టబోతున్నాడు, నూతనమైన మనసు ఆయన ఇవ్వబోతున్నాడు, నూతనమైన ఆత్మను ఆయన ఇవ్వబోతున్నాడు. కనుక ఇక తిరుగుబాటు అనేది ఉండే అవకాశమే లేదు. కానీ హృదయమే దేవుడు మెత్తనగా చేసే సమయం రాబోతున్నదండి. దేవుడు మాట్లాడేది జెరుబ్బాబెలు గురించి కాదు, కానీ ఈ కాలంలో దేవుడు జరిగే దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు నమ్ముతారా? మళ్ళా కడపట మందిర మహిమ, ముందున్న మందిరం యొక్క మహిమని మించే క్షణం రాబోతున్నదని ఎంతమందికి అర్థమవుతున్నదండి? అయితే మళ్ళీ మీరు ఇంకోటి గమనించు. రెండోది ఒకసారి చూడండి. పాపమును నివారణ చేయుటకును మీరు గమనించండి. ఇశ్రాయేలు వాళ్ళ జీవితం అంతట్లో చేసిన అతిపెద్ద పాపం ఏదంటారు? వాళ్ళ చరిత్ర మొత్తంలో ఒకే ఒకటండి. వాళ్ళు అనేక పొరపాట్లు చేశారు. మాకు రాజు కావాలని పాపం చేశారు, ఐగుప్తుకి వెళ్తామని పాపం చేశారు. కానీ ఇశ్రాయేల్ చరిత్ర మొత్తంలో వాళ్ళు చేసిన అతిపెద్ద పొరపాటు ఎప్పుడయ్యా అంటే, ఎప్పుడైతే వాళ్ళు యేసు ప్రభుని బరబ్బాని ఇరువురిని ముందు పెట్టి పిలాతు అడుగుతున్నాడు, దయచేసి మీరు చెప్పండి, క్రీస్తు అనబడిన యేసుని నేనేం చేతును? మీకు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని కోరుకోండి, మీకు బరబ్బా కావాలా క్రీస్తు కావాలా? కానీ వాళ్ళు ఏమన్నారంటే, మాకు బరబ్బా కావాలి, బరబ్బా కావాలి, బరబ్బా కావాలి. మరి క్రీస్తు అనబడిన యేసుని నేనేం చేతును? సిలువ వేయడి, సిలువ వేయడు, సిలువ వేయడి. వారి చరిత్ర మొత్తంలో వారు పుట్టినప్పటి నుండి వారిలో జరిగిన అతి పెద్ద పాపం ఏంటంటే యేసు ప్రభువును సిలువ వేయమని అడగడమే అండి. అయితే మీరు గమనించండి. కానీ అయ్యా దేనికని ఆ పాపం జరిగినదంటే వారి హృదయంలో అవిశ్వాసం ఉన్నది కనుక జరిగింది. ఆయన ఏమన్నారంటే, నేను చేసా యేసు ప్రభు బతుకున్నప్పుడు కూడా, ఆయన సజీవుడుగా ఉన్నప్పుడు కూడా, వారి మధ్యలో మనుష్య రీతిగా తిరిగేటప్పుడు కూడా, నేను చేసే కార్యాలన్నీ మీ లేఖనాల్లో ఉన్నాయో లేవో చూడండి అంటే వాళ్ళు ఎవరు నమ్మల. కానీ ఇప్పుడు ఏం జరగబోతున్నదంటే పాపం మొత్తాన్ని దేవుడు నివారించే సమయం రాబోతున్నదండి. ఎప్పుడు ఎక్కడ కాదు, దేవుడు అక్కడ చేయబోతున్నాడు ఆ కార్యాన్ని. ఒక్కసారి బ్రదర్ తర్వాత ఒకసారి చదువు. ఒక్కసారి దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును యుగాంతం వరకు ఉన్నట్టు నీతి. ఒకసారి జకర్యా 13:6 చదవండి. నీ చేతులకు గాయము లేవని వారు అడుగగా, గాయములేమి అని ఏవి అని వారు అడుగగా, ఏమిటి అని చదవండి. నీ చేతులకు గాయం లేవని వారు అడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారు ఎంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. తర్వాత చదవండి. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయము. చిన్నవారి మీద నేను నా హస్తం ఉంచుదునను. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయము. అప్పుడు గొర్రెలన్నీ చెదిరిపోతాయి. ఈ లేఖనం ఎప్పుడు నెరవేరిందండి? యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు శిష్యులు ఎవరు ప్యాక్ వారు మొత్తం చదువుకొని మొత్తం వెళ్ళిపోయారు వారు అక్కడ. కానీ లేఖనం ఏమంటుందంటే, అసలు ఇదేమి జరగకముందే జకర్యా ఏమన్నాడంటే, ఇదంతా జరుగుద్ది కానీ చిన్నవారి మీద నా కృపాహస్తాన్ని నేను తిరిగి మరలా ఉంచబోతున్నా. ఎవరా చిన్నవారు? 12 మంది శిష్యులేనా? ఎవరా చిన్నవారు? దేవుడు ఏమన్నాడంటే, తిరిగి మళ్ళా నా హస్తాన్ని ఆ చిన్నవారి మీద నేను ఉంచబోతున్నా. బ్రదర్, మళ్ళా తిరిగి ఇశ్రాయేల్ మీద చేయి రావాలి అంటే ఈ దోషానికి ప్రాయశ్చిత్తం జరగాలి. అది ఎప్పుడు జరిగిందయ్యా అంటే కల్వరిలో జరిగింది. కానీ వారు దాన్ని స్వీకరించలా. కానీ ఎప్పుడు స్వీకరిస్తారు? మరలా ఎప్పుడైతే యోసేపు ఆ బెన్యామీనుకు పరిచయం చేసుకున్నట్లుగా 144,000 మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు, అయ్యా ఈ చేతికున్న గాయం ఏమంటే, నా ఇంట నాకు కలిగిన గాయాలు ఇవి. ఎంతమందిగా అర్థమవుతున్నదండి? అప్పుడు ఉండే ఆ చిన్నవారు ఎవరంటే 144,000 మంది ఆ చిన్నవారండి. తిరిగి దేవుడు తన హస్తాన్ని వారి మీద ఉంచబోతున్నాడు ఆయన. బ్రదర్ తర్వాత చదవండి. దానియేలు గ్రంథంలో మరి అలా దానియేలు గ్రంథం దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతం వరకు నీతి. ఏమి నీతి అండి? యుగాంతం వరకు నీతి ఉండాలంటే మధ్యలో ఒకరిని తీసేయాలి స్టోరీలో నుండి. ఆ ఒక్కడు కానీ పోతే స్టోరీ అంతా బాగానే ఉంటుందండి.
ఒకసారి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 3 వచ్చిన చదువు. మరియు పెద్ద సంఖ్యలోని చేత పట్టుకుని ఉన్న అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియును సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాడిని బంధించి అగాధంలో పడవేసి. వాడిని బంధించే శక్తి దేవుడు మనకు కూడా ఇచ్చాడా ఇవ్వలేదండి? ఇచ్చాడంటారా ఇవ్వలేదంటారా? మీరు భూమి మీద దేన్ని బంధిస్తే పరలోకమంది దేవుడు దాన్ని పంపిస్తాడు. మీరు భూమి మీద దేన్ని విప్పితే దేవుడు పరలోకమంది దాన్ని విప్పుతాడు. కానీ నీకు నాకు సాతాన్ని పూర్తిగా ఆడిన అసలు భూమి మీదే లేకుండా చేసేయాలి అంటే అది నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. అది నువ్వు ఒకటి కంట్రోల్ చేయొచ్చు, నీ ఒంటి మీద ఉన్నదాన్ని నువ్వు కంట్రోల్ చేయొచ్చు. రోగాన్ని కంట్రోల్ చేయొచ్చా? నీకు బంధించే శక్తిని దేవుడు ఇచ్చాడైనా. నీ ఇంట్లో ఉన్నదాన్ని నువ్వు కంట్రోల్ చేయొచ్చు, చుట్టూ ఉన్నదాన్ని కంట్రోల్. కానీ పూర్తిగా అసలు భూమి మీదే వాడికి అధికారం లేకుండా చేయాలంటే విచిత్రం ఏంటంటే ఒకవేళ అసలు వాడుగానే భూమి మీద ఉంటే యుగాంతం వరకు ఉండే నీతి బయలుపరచబడే అవకాశమే ఉండదు. ఆ నీతి బయలుపరచబడాలంటే వీళ్ళ ముందు ముద్రించబడాలండి. అయితే మీకు ఇంకో విషయం చెప్పాలి. కారణం ఏంటంటే మీరు రాజుల గ్రంథం చదవండి. ఏ రాజన్నా తన సింహాసనాన్ని ఎక్కి కూర్చోవాలి అంటే ముందు సింహాసనం ఎక్కంగానే చేసే కార్యం ఏంటంటే తనకి ఎవరెవరైతే శత్రువులుగా ఉంటారో ముందు వాళ్ళందరినీ చంపేస్తాడు. ఇప్పుడు కన్నా మీరు గమనించండి, ఎవరైనా ఒక ఆయన సీఎం అయ్యాడు అనుకోండి, మొట్టమొదటిగా చేసే పని ఏంటయ్యా అంటే ముందు పార్టీలో ఎవరు ఉంటారో ముందు వాళ్ళందరినీ జైలుకి పంపించేస్తాడు. ఎందుకంటే ఈయన చైర్ సెట్ అవ్వాలంటే ముందేం చేయాలి? అపోజిషన్. ఇప్పుడు దేవుడు అక్కడ రాబోయే 1000 ఏళ్ల పాలనలో ఆయనే రారాజుగా వెళ్ళిపోయే సమయంలో అసలు ఎవరంటే వాడినే బ్లాక్ చేసి దేవుడు పక్కన పెడితే భూమిలో సమస్య ఉండదండి. అయితే నీలో కూడా బ్లాక్ అవి ఉంటుంది, నీకు 2 ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నాం, శరీరం, ఆత్మ. ఈ మూడిట్లో దెయ్యం దేని వాడతాడండి? శరీరాన్ని వాడుకుంటాడా? 100% వాడతాడు. మీ కళ్ళేం వాడుతుండే అలా సీరియల్ చూస్తున్నాయి అనుకో, మీరుగా చూస్తుంది, వాడు చూస్తూ ఉంటాడు. ఒకసారి జానకమ్మ పాస్టర్ గారు అన్నారు, చాలామందికి భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయకుండా తినే అలవాటు ఉంటుందంటే. ఏమంటే అసలు భోజనం పెట్టగానే అది ప్రార్థన ఓకే మొత్తం కలిపేసి తినేస్తాడు. ఆయన ఒకసారి వాక్యం చెప్తాడు, కొన్నిసార్లు మనుషులు తింటారంట, లోపల దెయ్యాలు తింటుంటాయంట వాటిని. కారణం ఏంటంటే నీ చేతులు, నీ కళ్ళు, నీ ముక్కు ఎవరు వాడుకుంటారంటే నువ్వు ఎవరికి ఇస్తే వాళ్ళే వాడుకుంటారు దాన్ని. నువ్వు దేనికి నిన్ను నువ్వు లోపరుచుకుంటే వారికే నువ్వు దాసుడు అవుతావు కదా. ఒకవేళ దేవుడికి నువ్వు లోపరుచుకుంటే ప్రభువా నా చేతులు వాడండి అయ్యా, నా కళ్ళు వాడండి అయ్యా, నా కాళ్ళు వాడుకోండి అయ్యా, నా శరీరాన్ని వాడంటే దేవుడే వాడతాడు దాన్ని. అయితే నీ ఆత్మని సాతాను శోధించగలడా? అవకాశం ఉందా లేదా? ఎక్కడో జరిగిపోద్ది, అనవసరం, గుర్తు రావడం అనవసరం. కానీ తవ్వేది నువ్వు కాదు, వాడి తవ్వి నీ ముందు పెడతాడు. పలానప్పుడు ఇది జరిగింది తెలుసా? అరే సార్ నాకు ఇప్పుడు ఎలా గుర్తు? నువ్వు కాదు, నీ ఆత్మ మీద ఇంకా వాడికి అధికారం ఉన్నదండి. అందుకే తెల్ల కుక్క నల్ల కుక్క ఎక్కడుంటాయి? తెల్ల కుక్క నల్ల కుక్క దీంట్లో ఉంటాయా? అంటే బయట వాళ్ళు తెలియపోతే అంటే దేవుని ఆత్మ సాతాను యొక్క క్రియలు దీని అంతరాత్మలో ఉంటాయా, ఆత్మలో ఉంటాయా? రెండిట్లో ఉంటాయండి. ఇక్కడ ఉంటుంది అది, ఇక్కడ ఉంటుంది అది. సుదర్శ ఒకప్పుడు దాకా ఎక్కడున్నదంటే అసలు నువ్వు కటిక చీకట్లో పాపంలో ఉన్నప్పుడు నల్లకొక్క లోపలే ఉంది. ఎంతమందికి అర్థమైందో? అప్పుడు దేవుని యొక్క శక్తి నీలో పనిచేయలేదు ఆ రోజున. కానీ ఎప్పుడైతే సమయం వచ్చినదో వెంటనే దేవుడు ఏం చేశాడంటే తన ఆత్మని లోనికి పంపించిన తర్వాత ఇక నల్ల కుక్కకు అధికారం లేదు. కానీ తరిమి దేవుడికి బయట పంపించిన తర్వాత ఇప్పుడు ఎవరు ఉంటారంటే దేవుడు యొక్క ఆత్మ వచ్చి నివాసం చేస్తున్నది. ఎంతమందికి అర్థమైనదండి? ఒకప్పుడు ఉన్నది కానీ ఇప్పుడు లేదు. ఎంతమంది చెప్పగలరు దాన్ని? అందరూ చెప్పలేరు దీన్ని. అంటే ఇది మళ్ళీ ఇబ్బందితో కూడా అందరూ చెప్పలేరు దీన్ని, అబద్ధాలు ఆడుతా చెప్పలేరు. కానీ నువ్వు నిజంగా మార్పు పొందావు, ఇది ఎవరికి నీకే తెలియాలి. గర్భవతి అయితే ఎవరు చెప్తారండి? ఫస్ట్ కన్ఫర్మ్ అవ్వక మునుపు వాళ్ళకి తెలియాలి. అది నాకు ఆశ్చర్యం వేస్తుంది, నేను గర్భవతిని అంటే ఆశ్చర్యం వేసేది నీకు తెలుస్తుంది కదా. నీకు పరిశుద్ధాత్మ పొందితే నీకు అది ఎవరికో తెలియదు, నీకే తెలుస్తుంది. ఏమనంటే ఒకప్పుడు నేనున్నా కానీ ఈరోజు నాలో నేను లేను, కానీ దేవుడే నాలోకి వచ్చి ఉన్నాడు కనుక ఒకప్పుడు లేని కార్యాలు ఈరోజు నేను చేయగలుగుతున్నా. ఒకప్పుడు ఇదే టైం ఉంటే ఎన్ని చోట్ల తిరిగేవాళ్ళము. కానీ ఏమైనది? లోపల నల్లకొక్కన దేవుడు
తరిమిన తర్వాత దేవుని యొక్క ఆత్మ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు నేను తన్ని ఇక్కడికి పంపక్కర్లా, నువ్వే పరిగెత్తుకుంటూ వస్తావు ఇక్కడికి. ప్రభువు నీ సన్నిధిలో ఉంటే సమస్త ఆశీర్వాదాలు ఇక్కడే ఉన్నాయి నాయన. కారణం లోపల ఉన్న దాన్ని దేవుడు తన్ని తరిమే. అయితే గమనించండి, దీన్ని తరివేశాడు కానీ దేవుడు దీన్ని తరమడు. నీ అంతరంగంలో నుండి అవిశ్వాసం పోయింది కనుక నీ లోపల నువ్వు నిశ్చలంగా ఉన్నావు. ఏమనంటే యోబు చెప్పినట్టు చెప్పచ్చు, నేను ఈరోజు ఒకవేళ నా శరీరం అంతా చీకిపోయినా నాకు భయం అనేది లేదు, మళ్ళా తిరిగి నేను పునరుద్ధానంలో ఆయన కలుసుకోబోతున్నా. కానీ ఏ దేవుడైతే ఈ లోపల తీశాడో ఇక్కడ నీ ఆత్మలో మాటికి దేవుడు ఎన్నడూ సాతాన్ని వెళ్ళగొట్టాడండి. కారణం ఏంటంటే ఏనాడు జరగని మహాపోరాటం ఎక్కడ జరుగుతున్నదంటే, ఎంతమందికి అర్థమవుతున్నదో, ఎంతమందికి అర్థమవుతున్నదా అండి? దేవుడు సాతాన్ని నీ అంతరంగంలో నుండి వేరు చేశాడు కానీ నీ ఆత్మ మీద నేటికి పోరాటం జరుగుతానే ఉంటుంది. మీ ఊహలను వాడతాడా వాడు? ఇక్కడ ఎంతమంది అసలు నన్సులాగా, అంటే మనం బయటకు చూడడానికి నన్సును చూడొచ్చు, మీ థాట్స్లో నన్సులా ఉంటారు ఎవరు అంటే ఏమనంటే అసలు పాపమే తెలియదు అంటే నేను ఇక ఇదే కథ వేరుగా ఉన్నట్టున్నదని. కారణం ఏంటంటే నీ ఆత్మ మీద నువ్వెంత పరిశుద్ధుడు అయినా నీ ఆత్మ మీద పాపం ఏలుబడి చేస్తుంది. పాపం ఏలుబడి అంటే నీకు థాట్స్ ఇస్తూ ఉంటుంది. అయితే చాలాసార్లు విన్నారు కదా, ఆకాశంలో మన తల మీద నుండి కాకి వెళ్తే తప్పులేదు, కానీ ఆ కాకు వచ్చి మన తల మీద గూడు పెట్టిందంటే ఎంతమందికి అర్థమైనది? ఎక్కడో చెడు ఆలోచన పోతుంది. మీకు నేను ఒకసారి చాలాసార్లు ఆశ్చర్యపోయాను. బ్రదర్ బ్రాణం దగ్గరికి వచ్చి పెర్రిగ్రీన్ ఆ బ్రదర్ వచ్చి ఆయన విడిగా చెప్పాడు సాక్ష్యంలో, తిరుగుతున్నాడంట బ్రదర్ బ్రాణం చుట్టూ తిరిగి వచ్చి అడిగాడంటే ఏమనంటే, నిన్ను ఒక క్వశ్చన్ అడగాలనుకున్నా కానీ నాకు సిగ్గు అనిపిస్తుంది కానీ అడుగుతానని. ఏంటి అడగాను? నేను ఇంత పరిచర్య చేస్తున్నాను కానీ నాకు కొన్నిసార్లు చెడు తలంపులు వస్తున్నాయి, నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది అంటే వెంటనే అన్నాడట, నువ్వు సాయంత్రం 6ంటికి కలువు అన్నాడు నన్ను. నేను అనుకున్నాడు ఏదో సాయంత్రం 6ంటికి ఏదో మర్మం చెప్తాడు ఆయన, ఇలా ఏదో నా పాపం ఏదో అనుకుంటాను. మళ్ళీ సాయంత్రం 6ంటికి వచ్చిన తర్వాత చెప్పాడంట, అసలు దీని గురించి వచ్చి దాని గురించి కాకుండా ఏదేదో మాట్లాడుతున్నాడంట. ఈ పెర్రిగ్రీన్ డౌట్ వచ్చి ఈయన అనిపిస్తుంది నేనే మహాపాపిని భూమి మీద. కారణం ఏంటంటే నిజమండి, నేను చాలాసార్లు అంటాను, మళ్ళా చెప్తున్నా, మీకు నాకు వచ్చే థాట్స్ కానీ 2 వైర్లు పెట్టి డిస్ప్లే వేసిన తర్వాత మీకు నాకు మనసులో వచ్చే ఆలోచనలన్నీ కానీ ఇక్కడ కనబడితే తోటోళ్ళ ముందు కూడా తలెత్తుకోవడానికి సరిపోం. బయటికి చాలా పవిత్రం, లోపల పట్టజాలను తీర్చుంటుంది, లోపల క్రోధం ఉంటుంది, లోపల కోపం ఉంటుంది. కారణం పౌలు అంటూ ఉన్నాడు, కానీ ఇంకా నాలో నేను మేలు చేద్దామనుకున్న ప్రతిసారి నాకు కీడే ఎదురవుతూ ఉన్నది. కానీ సుదర్శ్ ఏమని, నువ్వు క్రైస్తవ యోధుడైతే నువ్వు బయట ఫైట్ చేయవు, బయట అరవవు, బయట గొడవ పడవు, నీ వారంతా సైలెంట్గా వైలెంట్గా లోపల జరిగిపోతూ ఉంటుంది. అది ఎంతమంది ఉన్నారండి అర్థమైన వాళ్ళు? ఈ లోపల సాతాను పోయాడు కానీ ఇక్కడ ఇంకా సాతాను. మరి పెర్రిగ్రీన్ తర్వాత చాలా సేపు అయిన తర్వాత మళ్ళీ ప్రవక్త కలిసి అడిగాడు. అంటే ఏమనంటే అప్పటికి ఇంకా పూర్తిగా అడగలేదు, అతను అడగడానికి ఇష్టపడుతుంటే చెప్పాడట, నువ్వేదైతే నన్ను అడగాలని కోరుతున్నావో నీకు విషయం తెలుసా, నేను కూడా అదే ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నానని. ప్రవక్త నిలబడితే అగ్ని సమయం వచ్చి నిలబడితే క్యాన్సర్ గడ్డలు ఊడిపోయినాయి. దేవుడు స్వయం వచ్చి మాట్లాడిన తర్వాత ప్రవక్త ఏమన్నాడంటే, నేను భూమి మీద ఉన్నంతకాలం నాకు ఈ పోరాటం తప్పదు, ఆయనకి తప్పదు, నీకు తప్పదు. కానీ ప్రవక్త తెలుసు ఏ ఆలోచన వచ్చి నన్ను ఏం చేయలేదు. కారణం ఏంటంటే ఆత్మ మీదే పోరాటం జరుగుతున్నది, కానీ అంతరాత్మలో మటుకు ముద్ర పడిపోయింది కనుక ఏం జరిగినా దేవుని రాజ్యానికే పోతానండి. ఇక్కడ చెప్పగలమా మనము కూడా, ప్రభు ఆత్మలో ఏ శోధన జరిగినా సరే మా అంతరంగం మాత్రం నీతో కనెక్ట్ అయిపోయి ఉన్నది కనుక ఏమి జరిగినా పాపానికి తలంచే ప్రసక్తే లేదు. ఎంతమందికి అర్థమవుతున్నదండి? ఇక్కడ ఏ పోరాటం జరుగుతున్నా భయపడబాకు. ఇక్కడ కుక్కలు అరుస్తూ ఉంటాయి, కుక్కలు కొట్టుకుంటుంటాయి, నువ్వేం కంగారు పడకు. నీ లోపల కానీ ముద్రించబడితే నథింగ్ మ్యాటర్. ఇంకొకటి చదువుతామండి ఒకసారి. దాంట్లోనే ఎంతమంది ఉన్నారు? టైం అయిపోయినట్టుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో నుండి దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును. అంటే మీరు గమనించండి, నేను ముందే చెప్పినట్టు ఒకటి తెరవాలన్నా దేవుడి చేతిలో ఉంటుంది, ఒకటి మూయాలన్నా దేవుడి చేతిలో ఉంటుంది. ఇదే బైబిల్ మీరు చదవండి, ఇదే బైబిల్ పండితుడైన షఫీ చేతిలో పెట్టండి. ఇదే బైబిల్ మన గురించి ఎప్పుడు పాట పాడుతుంటాడు ఆయన. నాకు తెలిసి మనం చదవనంత క్లారిటీగా చదువుతుంటాడు షఫీ ఈ బైబిల్ని.
షఫీ ఎంతమంది తెలుసు? యేసుప్రభు చనిపోలేదని నిరూపించడానికి ఎంత కష్టపడతా ఉంటాడు ఆయన. అంటే ఏమి సిలువలో చనిపోలేదని అనుకుంటే ఈయన ఎంత చదివినోడు, మనం కూడా చదివాడు దాన్ని అంత బైబిల్ని, మనకి ఏ రిఫరెన్స్ ఎక్కడుందో తెలియదు అని అదంటాడు, ఇది అంటాడు. కానీ ఇదంతా చదివినా ఆయనకి దేవుడని ఎందుకని అర్థం కావట్లా. ఏం చదవకపోయినా నీకెట్ట దేవుడు అని అర్థమైందంటే ముద్రించిన దేవుడే నీకు తెరిచాడు కనుక నీకు అర్థమవుతున్నది ఆ కార్యం. అయితే ఏమేమయ్యా 4 కార్యాలు ఉండబోతున్నాయి. ఏమనంటే, ఒకటి, యేసు ప్రభువును గూర్చిన ప్రత్యక్షత లోకం మొత్తానికి దేవుడు ముద్రించాడు, కానీ నీకు నాకు మాత్రం చాలా క్లియర్గా దేవుడు తెరిచి ఉంచాడండి మన ముందు. ఆయన యొక్క శక్తి చూసి చాలామంది నమ్మలేకపోతున్నారు. నువ్వు ఇంకా శ్రమల్లో శోధనలో ఉన్నా కూడా ఆయన ఇంకా శక్తివంతుడు అని చేతులు ఎత్తి హృదయపూర్వకంగా, అయ్యా జనముల్లో మేము పడిపోయి వెళ్ళిపోతున్నా సరే నువ్వు ఇంకా శక్తివంతుడివే, ఒకవేళ అగ్నిలో మేము నడుచుకుంటూ వెళ్ళినా నువ్వు ఇంకా శక్తివంతుడివే. ఆయన ఇంకా శక్తి నీకు తెలియాలంటే ఆయన నీకు బయలుపరచుకుంటా దాన్ని నువ్వు గుర్తించలేవు. దాన్ని ఎంతమంది అర్థమవుతున్నదండి? ఆయన ఏ క్షణాన ఇవన్నీ కార్యాలన్నీ ఇంకా దీని గురించి ఎక్కువ నేను చెప్పదలుచుకోవాలా. నెక్స్ట్ ఇంకోటి చదవండి బ్రదర్. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును. చాలండి. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. మీరు గమనించండి ఒక్కసారి లేవియాకాండం 8వ అధ్యాయం 10వ వచనం. మరియు మోషే అభిషేక తైలం తీసుకొని మందిరమును దానిలో ఉన్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అంటే దేవుడు ఆ మోషే యొక్క మందిరం మొత్తం నిర్మాణం జరిగిన తర్వాత ఫైనల్గా అంటే మొత్తం నిర్మాణం అంతా అయిపోయింది, లోనికి వెళ్తామంటే దేవుడు అలా వెంటనే వెళ్ళవట్లా. నువ్వు లోపల మందసం పెట్టచ్చు, ఏమైనా పెట్టచ్చు, ఇవేమి జరిగినా సరే మందిరం అభిషేకించబడే వరకు దేవుడు లోనికి రావట్లే. దేవుడు ఏమన్నాడంటే ఇది మొత్తం కంప్లీట్ అయింది కానీ నువ్వు ముందు లోనికి వెళ్ళి అభిషేకించు. ఒకసారి 2వ దినవృత్తాంతాలు 5:13 చదవండి. వారితో కూడా బోరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలువెళ్ళి ఆ బోరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి వారితో కూడా బోరలు ఊదు యాజకులు 120 మంది నిలిచి బోరలు ఊదువారును పాఠకులను ఏకస్వరంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలువెళ్ళి ఆ బోరలతోనూ తాళములతోనూ. ఇక్కడ దేవుని యొక్క మహిమ మళ్ళా దిగొస్తుందా లేదా? 14వ వచనం చూడండి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. దిగొచ్చినదా? మోషే గుడారంలో దిగొచ్చినదా? సొలొమోను దేవాలయం మీదకి దిగొచ్చినదా? అయితే మీరు గమనించండి, మోషే గుడారాన్ని ఆ యొక్క దేవుని యొక్క మహిమ వచ్చే మునుపు దాన్ని అభిషేకించారు. అదేనా మనం చదివింది అక్కడ? ఒకసారి 2 పక్కన పెట్టి చదవండి. లేవి 8:10. ఇది మరియు మోషే అభిషేక తైలం తీసుకొని మందిరమును దానిలో ఉన్న సమస్తమును అభిషేకించి. గమనించండి, మోషే మందిరం దగ్గర దేవుడు దిగి రావాలంటే ఏమన్నాడంటే నేను దిగొస్తాను కానీ ఈ మందిరం మొత్తాన్ని ఆ రక్తం చేత ఆ నూనె ద్వారా వీటితో ముందు వీటన్నిటిని నువ్వు అభిషేకించు. ఒలివ తైలం వీటిని వాడు నువ్వు అభిషేకిస్తేనే లోనికి వస్తా అన్నాడు. కానీ సొలొమోను దేవాలయం దగ్గర అక్కడ సొలొమోను తిరిగి అభిషేకించినట్టు మీకు లేఖనం కనబడదు. మొత్తం పెట్టారు. దేవుని యొక్క మహిమ ఎప్పుడు వచ్చినదంటే అక్కడేమో అభిషేకించిన తర్వాత వచ్చినది. కానీ సొలొమోను మందిరం దగ్గర అభిషేకం అనేది జరగల. దేవాలయం మొత్తం కట్టారు కానీ ఎప్పుడు వచ్చినది అయ్యా దేవుని యొక్క మహిమ అంటే అన్ని వాటి స్థానాల్లో పెట్టిన తర్వాత ఎప్పుడైతే మందస్సం తీసుకొచ్చి దాని స్థానంలో పెట్టంగానే కనీసం యాజకులు కూడా నిలవడానికి శక్తే సరిపడా. కారణం ఏంటి? దేవుని యొక్క శక్తి అంత బలంగా వారి మధ్యలోకి దిగొచ్చింది. అయ్యా నీకు నాకు ఎప్పుడు వస్తుంది? నీ హృదయంలో ఎప్పుడైతే వాక్యం దాని యొక్క స్థానాన్ని తీసుకుంటుందో నిన్ను నన్ను కూడా దేవుడు అభిషేకిస్తాడండి. అయితే మీరు అక్కడి నుండి గమనిస్తే
ఈ అనేక సార్లు ఈ దేవాలయం అంటే అనేక సార్లు దాడి చేయబడుతుంది, తిరిగి కట్టబడుతుంది, కానీ ఎక్కడా తిరిగి దీన్ని అభిషేకించడం అనేది జరగట్లా. ఒక్క మోషే దగ్గర తప్ప తిరిగి మరలా ఈ దేవాలయాన్ని అభిషేకించడం లేదు. కన్స్ట్రక్షన్ అయింది, దేవుడు తన ఆత్మను పంపిస్తున్నాడు. మోషే దగ్గర అభిషేకం ఉన్నది, దేవునికి అగ్ని దిగి వచ్చినది. సొలొమోను దగ్గర అభిషేకం అనేది తిరిగి అంటే దాన్ని అభిషేకించడం లేదు, కానీ దేవుని యొక్క అగ్ని దిగి వచ్చినది. ఇక్కడ మీరు గమనిస్తే దేవుని యొక్క ఆత్మచేత అంటే ఆ యొక్క తైలం వీటిని తీసుకొని అభిషేకించడం జరగలేదు. జెరుబ్బాబెలు యొక్క మందిరాన్ని కట్టంగానే అందరూ చూసి అయ్యో దేవుని యొక్క శక్తి వచ్చింది అని చెప్పడానికి లేదు, అసలేమీ జరగల, చాలా కామ్గా ఉంది. కానీ లేఖనం ఏమంటారు, ఎంతమందికి అర్థమవుతున్నదండి? 3 చూడండి, మోషే గుడారం, సొలొమోను, జెరుబ్బాబెలు. మోషే దగ్గర గుడారాన్ని అభిషేకించారు, దేవుని యొక్క అగ్ని వారి మధ్యలోనికి దిగి వచ్చినది. 2 జరిగినాయా? ఎంతమంది చదివినా తెలిసిన వాళ్ళు ఉన్నారు. సొలొమోను దగ్గర అభిషేకించడం జరగట్లా, కానీ మందసం దాని స్థానంలోనికి రాగానే వెంటనే దేవుడు దిగి వస్తున్నాడు వారి మధ్యలోనికి. కానీ జెరుబ్బాబెలు దగ్గర మీరు గమనిస్తే దానికి అభిషేకం అనేది జరగల. మందిరం కట్టిన తర్వాత దేవుని యొక్క శక్తి వారి మధ్యలోనికి వచ్చినట్టు కూడా లేఖనాల్లో రుజువే లేదండి. మందిరం కట్టారు, అందరూ వారి పరిచయం చేస్తున్నారు. కానీ దేవుడు వాక్యం ఏమంటున్నదంటే ఈ రాబోయే మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం కన్నా ఎంతమందికి అర్థమవుతున్నదండి? ఇంకా గొప్పది రాబోతున్నదా? ఇంకో మందిరం ఒకటి రాబోతున్నది, దానిలో మరొక యాజకుడు, ప్రధాన యాజకుడు ఇంకా ఆయన రాబోతున్నాడు. దాంట్లో ఈసారి ఎవరు కదా అధిపతి రాబోతున్నాడు. ఒక్కసారి దయ చూపించండి. ఒకసారి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 21వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. ఒకసారి మరలా ప్రకటన ఒక్కసారి 19వ అధ్యాయానికి వద్దామండి. వచనం చదువుతామండి. మరియు పరలోకము తెరవబడి ఉండట చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును. ఏ నమ్మకమైన వాడు? సొలొమోను కన్నా గొప్పవాడైనా, జెరుబ్బాబెలు కన్నా గొప్పవాడైనా, ముందున్న మోషే కన్నా గొప్పవాడైనా ఈ మందిరాల్లో జరగాలి, కానీ రాబోతున్న దానిలో మరలా జరగబోతున్నదండి. చదవండి బ్రదర్. సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. మీరు ఇది చదివితే ఇదంతా మిలీనియం గురించి అండి, 1000 ఏండ్ల పాలన గురించి రాయబడిన లేఖనం ఇది. ఎహెజ్కేలు మరలా మీకు 40 నుండి 45 వరకు కంటిన్యూషన్ చాప్టర్స్ అని ఏముంటుందంటే, ఇక్కడ ఏదైతే తిరిగి మరలా అభిషేకించడం అంటే ఇది మోషే గుడారం కాదు, సొలొమోను గుడారం కాదు, సొలొమోను దేవాలయం కాదు, జెరుబ్బాబెలు కాదు, కానీ ఇవన్నీ పడగొట్టబడతా ఉన్నాయి. కానీ ఈ రోజున ఎత్తబట్టు జరిగిన తర్వాత మరలా వారి మధ్యలో ఇంకో దేవాలయం ఒకటి కట్టబడబోతున్నదండి ఇశ్రాయేల్ మధ్యలో. ఎప్పుడు మనం ఉన్నప్పుడు కాదు, అక్కడ కట్టేసరికి మనం ఏమవ్వాలంటే దేవుని రాజ్యానికి మనం వెళ్ళిపోవాలి ఆ స్థలానికి. అయితే రాబోతున్న కాలంలో 1000 ఏండ్ల పాలనలో మరొక దేవాలయం ఉండబోతున్నది. మోషే దగ్గర అభిషేకించినట్లు మరలా అభిషేకించబడే దేవాలయం ఏదంటే 1000 ఏండ్ల పాలనలో దాన్ని దేవుడు మళ్ళీ అభిషేకించబోతున్నాడండి. అయితే సొలొమోను దేవాలయంలో, మోషే గుడారంలో దేవుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు లోపల, ఎవరిని లోనికి రానివ్వల. అవునా కదా అండి? దేవుడు ఏమన్నాడు? లోపల ఉండి చూడండి, మీరు గమనించండి. ఏదైనా తోటలో దేవుడు ఉన్నప్పుడు శత్రువు ఎప్పుడైతే ఆదామును వేరు చేయగానే దేవుడు ఏమన్నాడంటే, శత్రువు అనుకోవచ్చు, అయ్యా నీ దగ్గర ఉన్న ఆదాముని నేను బయటికి లాగా. కారణం ఏంటంటే దేవుడికి తెలుసు, సాతాను కూడా తెలుసు. ఒక్కసారి ఆదాము బయటికి వెళ్ళాడంటే తిరిగి ఆదామును దేవుడు లోనికి రానిచ్చే ఛాన్సే లేదు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఓ ఆదామా నువ్వు బయటికి వెళ్తే నువ్వు మళ్ళా లోనికి రావాలంటే టైం పడుతుంది, కానీ
నువ్వు లోనికి రాకుండా నేను ఆపగలను, కానీ నేను బయటికి రాకుండా నన్ను ఎవరు ఆపలేరని. ఆదాము బయటకు వస్తే దేవుడు ఏం చేశాడు? ఆదాముతో పాటు దేవుడు కూడా బయటకు వచ్చాడండి. వచ్చాడు రాలేదండి? ఆయన వచ్చాడు రాలేదండి? మీరు సొలొమోను ఈ మోషే గుడారం దగ్గర చూడండి, దేవుడు ఇప్పుడు ఏమన్నాడంటే నేను మీ మధ్యలోనికి వస్తా. వచ్చాడు రాలేదు ఆయన? కానీ వచ్చిన తర్వాత ఏమన్నాడంటే మీరు లోనికి ఎవరు వచ్చినా చంపేస్తా అంటున్నాడు ఆయన. అన్నాడు అనలేదా? కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే మీరు లోనికి వచ్చే ఛాన్స్ లేదు, కానీ ఇంకో ఛాన్స్ ఉంది, నేను బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నదని. ఇప్పుడు దేవుడు మోషే గుడారంలో నుండి బయటకు దేవుడు వచ్చాడండి. వచ్చి ఇప్పుడు ఎక్కడున్నాడంటే మన మధ్యలోనే ఆయన మనిషిగా ఒక ఎంతమందిది ఆమె అడగలరు దానికి? ఆయన మన మధ్యలో ఒకటిగా ఆయన సంచరిస్తా మన మధ్యలో తిరిగాడు. కానీ అప్పటికీ మనం ఎక్కడున్నాడు? మనం ఇంకా బయటే ఉన్నాం, లోనికి వెళ్ళా. అవునా కదా అండి? మనం ఇంకా బయట ఉన్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం బయట ఉన్నామని లోన్ ఆగిపోట్లే, కానీ మన కోసం ప్రతిసారి బయటకు వస్తున్నాడు ఆయన. కానీ ఈసారి ఏం చేస్తున్నాడంటే ఆయన బయటికి రాడు కదా, మనల్ని లోనికి తీసుకెళ్తున్నాడు ఆయన. ఏది? అదే 1000 ఏండ్ల పాలనలో జరిగే దేవాలయంలో కేవలం యేసు ప్రభు ఒక్కడు ఉండడండి. యేసు ప్రభు తన వధువుతో కలిసి ఆయన లోపల ఉండబోతున్నాడు ఆయన. ఎంతమంది ఆయనతో పాటు ఉండడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఉన్నారు? ప్రభు ఏదైనా నుండి నువ్వు బయటకు వచ్చావయ్యా, ఎవరి కొరకు? ఆమేన్. వచ్చాడు ఆయన మన కొరకు. మోషే యొక్క గుడారంలోని దేవుడు బయటకు వచ్చాడు ఎవరి కొరకు? మన కొరకు. పరలోకంలోని కిందకు వచ్చాడు ఎవరి కొరకు? మన కొరకు. ఇప్పుడు ఆయన వస్తానట్ల మనల్ని ఏం చేస్తున్నాడంటే నిన్ను కూడా తీసుకొని నేనే మరలలోనికి వెళ్ళబోతున్నా. సహోదరా, ఒకప్పుడు బయట ఉంటే మరణం, ఇప్పుడు లోపలుంటే మరణం. ఇప్పుడు అయితే ఈసారి కూడా యూదులు ఇంకా కొనసాగుతున్నారండి. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఇదంతా స్టోరీ అంటే మీకు ఒకవేళ ఇంటి ఎలా ఉండొచ్చు అంటే ఇదైతే లేఖనాల్లో చదువుకున్న కథల నువ్వు కానీ నమ్మగలిగితే, నువ్వు జీవించగలిగితే అక్షరాల ఇదే భూమి మీద నువ్వు ఎవరెవరు ముందైతే తక్కువగా అనిపించుకుంటా మనం తిరుగుతున్నాము. కారణం ఏంటంటే ఈరోజు క్రిస్టియానిటీ అంటే ఒక జోకు ప్రపంచానికి. మనుషులను చూస్తే ఏముండవు చూడ్డానికి ఏముండదు, బోసి ఫేస్ కనపడుద్ది. ఈరోజు బోసి ఫేస్, కానీ ఒకరోజు రాబోతున్నది ఆ రోజు బోసి ఫేస్ కాదు, ప్రపంచాన్ని ఏలబోయే రాజు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు మన మధ్యలోనే దేవుడు ఉంచారు. ఎంతమంది నమ్ముతున్నారు? నేను కూడా వారిలో ఒకనాని. అయితే ఇదే భూమి మీద సేమ్ ఇదే భూమి మీద ఒక్కరోజున ఏం జరగబోతున్నదంటే దేవుని ఆలయంలో దేవుడు ఎప్పుడైతే సింహాసనాసీనుడిగా ఉంటాడో ఆయనతో పాటు వధువు కూడా దేవుని ఆలయం లోపలే ఉంటుందండి. నమ్మగలిగితే నేను కూడా ఉంటాను ప్రభువా అంటే. సుదర్శన్ మరి మొత్తం సెక్యూరిటీ ఎవరయ్యా? తిరిగి దేవుడు ఇశ్రాయేలుని పెడతాడు సెక్యూరిటీ గార్డ్స్గా. వధువు ఉంటుందండి గార్డ్స్గా. మీరు చదవండి, రాబోతున్నది పరలోకపు పెండ్లి కుమారుడు, భూలోకపు పెండ్లి కుమార్తె వర్తమానాలు చెప్పుకుంటూ వచ్చాడు ప్రవక్త. యూనక్స్ అంటే నపుంసకులు ఎలా ఉంటారో ఈ 1,44,000 మంది వాళ్ళు అలాగే ఉంటారు. కానీ ఒకప్పుడు ఈ రోజున ఏమైనదంటే ప్రపంచం అంతా నువ్వెక్కడ తిరిగినా నీకు మంచి అనేది కనపడదు. ప్రవక్త అంటాడు మీరు పోలీసులను వెతకండి, దాంట్లో నీతి అనేది లేదు. ఒకవేళ మీరు డాక్టర్ దగ్గర చూడండి, ఇక అది చెప్పక్కర్లా. ఇప్పుడు నాకు తెలిసి మంచి బిజినెస్ ఏదైనా కావాలి అంటే డాక్టర్ చదవండి, మీకు ఎప్పుడు నష్టం ఉంటుంది. దాంట్లో మీరు ఎంత సక్సెస్ అయినా, మీకు ఎంత లాభం వచ్చినా ఇంకా వస్తూనే ఉంటుంది. గడిచిన దినాల్లో చెప్తున్నారు, ఎవరికి టార్గెట్ ఇచ్చారంట. మీరు కానీ డాక్టర్ గారికి ఇది ఎప్పుడు జరుగుద్ది, ఇది ఇప్పుడు మామూలుగా చెప్తున్నాం కానీ పలానావి కానీ మీరు ఒకవేళ 6 లక్షలు కానీ సంథింగ్ అలా మీరు కానీ ఆ టాబ్లెట్లు మీరు అమ్మగలిగితే, మెడికల్ చెప్తున్నారు డాక్టర్ గారికి మీకు 50,000 మేము కమిషన్కి ఇస్తామంటే, ఇక అవతలోడు జలుబుతో రాని, అవతలోడు జ్వరంతో రాని, ఈ స్టాక్ మొత్తం అయిపోద్ది. దేనికని? 50,000 రావాలి కదా. నువ్వు ఎక్కడన్నా చూడు. కారణం ఏంటంటే ఈ రోజున ప్రపంచం ఎవరి చేత ఏలబడుతున్నదంటే సాతాను చేత ఏలబడుతున్నది. రానున్న కాలంలో ఆ రోజున ఈ లీడర్స్ ఉండరండి, స్వయాన నువ్వే ఒక లీడర్గా నిలబడిపోతావు ఆ రోజున. ఎంతమందికి అర్థమవుతున్నదో కానీ అసలు ఊహిస్తేనే మైండ్ పోయినట్టు అనిపిస్తుంది. ప్రభు నేనా అంటే నువ్వే. ఆ రోజు పోలీసు వాళ్ళు ఉండరు, నువ్వే ఒక రాజుగా ఉండబోతావు. రాజుల రాజు లోపల ఉంటాడు ఆయన. ఇనపదండం చేత ఏలే స్థితిలో దేవుడు నిన్ను నన్ను ఉంచబోతున్నాడని. మీరు ప్రకటన గ్రంథం చదవండి, అనేక చోట్ల ఏముంటుందంటే మిమ్మల్ని నేను నాతో పాటు సింహాసనం మీద కూర్చుండే నిత్యను ఉందా? ఎంతమంది కూర్చున్నారు అక్కడ జయించిన వాళ్ళు? ఇప్పుడు మరి ఎందుకు ఎక్కడ తిరుగుతున్నారు ఆయనతో పాటు కూర్చోకుండా? బ్రదర్, ఒకరోజు జరగబోతుంది, అక్షరాలా జరగబోతున్నది. ఈరోజు ఆత్మీయమైన కోణం, కానీ ఒకరోజు ఆత్మీయంగా ఊహించడం కాదు, నేను దురాత్మలు గెలవడం కాదు, నీ చేతిలో నువ్వే మీరు గమనించండి, మొర్దెకై ఎస్తేరుని గమనించండి. ఒకప్పుడు వాళ్ళు చాలా నిరుపేదలు, కానీ ఎప్పుడైతే దేవుడు వారిని పైకి లేవనెత్తడం ప్రారంభించాడో హామాను సంతానం మొత్తాన్ని నరికేసిన తర్వాత ఇట్లా కానీ మొర్దెకైని చూస్తే ఒకప్పుడేమో ఇప్పుడున్న మన పరిస్థితి, ఒకప్పుడు పరిస్థితి, మొర్దెకై పరిస్థితి మొత్తం గూడు చేసుకొని ఆ గోను పట్ట కట్టుకొని అయ్యో అని ఏడ్చాడు. ఇప్పుడు మనం ఏడ్చినట్టు. కానీ ఎప్పుడైతే హామాను తల మొత్తం చితకదొక్కాడు అవతలికి తిరిగిన తర్వాత, ఒక్కసారి రాజు దగ్గర నుండి ఎప్పుడైతే రాజు దగ్గర నిలబడ్డాడు మొత్తం జరిగిపోయినది ఆ కీడంతా.
ఎప్పుడైతే రాజు ముందు ఇలా నిలబడంగానే అప్పటి వరకు చాలా తిరస్కరించబడిన వ్యక్తి, కానీ దేవుడు వెంటనే రాజు ఉంగరం పెడుతున్నాడు. రాజు యొక్క వస్త్రాలు, ఊదారంగ వస్త్రాలను పెట్టిన తర్వాత అసలు రాజు ఎలా ఉంటాడో ఒక్కసారి బ్యాక్ లుక్ ఇవ్వగానే సేమ్ చూస్తే ఎలా ఉన్నాడంటే రాజు ఎలా ఉంటాడో మొత్తకి కూడా అలాగే కనపడుతున్నాడట. బ్రదర్, ఇవన్నీ ఏం చూపిస్తున్నది? ఈ రోజు నువ్వు గోనెపట్ట ఏడ్చుకొని ఉండొచ్చు, ఈ రోజు బూడిదలో నువ్వు కూర్చొని ఉండొచ్చు, ఈ రోజు నువ్వు కన్నీరు ఉండవచ్చు, కానీ ఆ రోజు ఎలా పరిపాలించారో ఒకరోజు నువ్వు కూడా రిటర్న్ అయ్యేది. ఇది అక్షరాల వాస్తవం అండి. మీరు గమనించండి, 1000 ఏళ్ల పాలనలో మీరు ఎవరిని పరిపాలిస్తారు? ఎవరిని పరిపాలిస్తారు అని అడిగిన ప్రశ్న అర్థమైందా? 1000 ఏళ్ల పాలన పరిపాలిస్తారా? లేఖనం చెప్తున్నదా లేదా? అవునా కదండి? మనమేనా రాజును అప్పుడు? అవునంటారా? సరే, ఎవరిని పరిపాలిస్తారు? మీరు పరిపాలించాలంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అక్కడ. బుద్ధిలేని కనీక ఉండదు 1000 ఏళ్ల పాలనలో. మరి ఎవరిని పరిపాలిస్తారు? ఎవరిని పరిపాలించమా బ్రదర్? జంతువులు కాదు బ్రదర్, అక్షరాల దేవుడి. మీకు కారణం ఏంటయ్యా అంటే, మీరు 1000 ఏళ్ల పాలన గురించి ప్రవక్త చెప్పినప్పుడు నోవాహు యొక్క ఓడను కంపేర్ చేస్తాడు. మీరు గమనించండి, నోవాహు యొక్క ఓడలో ఏమేమి ఉన్నాయి? నోవాహు ఉన్నాడు, జంతువులు ఉన్నాయి, అన్నిటితో పాటు ఒక శాపగ్రస్తుడు కూడా నోవాహుతో పాటే ఓడలో ఉన్నాడు. అవునా కదా? రానున్న కాలంలో ఇది అక్షరాల ప్రజలు ఉంటారు. ఎందుకంటే 1000 ఏళ్ల పాలన తర్వాత మరలా ఇంకో యుద్ధం జరగబోతున్నది, తర్వాత ఇంకా కాదు ఉన్నది కనుక అక్కడ కూడా శపితమైన ప్రజలు వాళ్ళు ఉంటారండి. అక్కడ కూడా ఆ రోజున తొక్కి వాళ్ళని పరిపాలించేది ఎవరంటే, ఈ రోజు ఎట్లయితే సీట్లో గవర్నమెంట్ కూర్చున్నారో, ఒకరోజు నువ్వు కానీ ఈరోజు వాక్యం కొరకు నిలబడితే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకరోజు సీట్లో నువ్వు కూర్చొని నువ్వు పరిపాలిస్తావు. ఎంతమందికి అర్థమవుతున్నదండి? శత్రువుని తొక్కి నువ్వు ఆ రోజు ఇది నువ్వు అంటే నీకు ఒకవేళ అనిపించచ్చు, ఇదేంటో సుదర్శన్ భలే ఈరోజు బుధవారం నుంచి భలే కథలు చెప్తున్నాను, నేను పరిపాలిస్తాను. నువ్వు నమ్మకపో, అది అక్షరాలా జరుగుతుంది. ఎవరైతే నమ్ముతారయ్యా అంటే, ఎవరైతే ఆ ఎన్నికలో ఉండి ప్రభు, ఎంతమంది అర్థమవుతున్నదో అండి? ఇది అక్షరాలా జరిగే కార్యం. శత్రువులు ఉండబోతున్నారు, అక్షరాల. ఇది ఆత్మీయం అర్థం కాదు, నిజంగానే మనం పరిపాలిస్తాం. ఎవరు చెప్పారు? దేవుని వాక్యం చెప్పినది. ఎంతమంది ఆ స్థితిలో నిలబడదాం అనుకుంటున్నారు? ప్రభు ఎలా అయితే పెళ్ళగిస్తావో తిరిగి మరలా నువ్వు చెప్పవచ్చునా? వ్యాధి ఇచ్చినా నీవే, స్వస్థత ఇచ్చినా నీవేనాయనా, యుద్ధం ఇచ్చినా నీవే, యుద్ధం ఆపాలన్నా నీవేనాయనా, తిరిగి మమ్మల్ని నిలబెట్టాలన్నా నీవేనాయనా. ఒకప్పుడు పాపంలో ఉన్నావు, ఇప్పుడు ఈ రోజు నువ్వు ఆత్మీయమైన యుద్ధంలో ఉన్నావు. ఒకరోజు భౌతికంగానే నువ్వు పరిపాలించే రోజులో రాబోతున్నది. ఎంతమంది ఈ లేఖను నిజమని నమ్ముతున్నారండి? కథలు చెప్పడానికి లేవు, నిజమనే దేవుని లేఖను నిరూపిస్తున్నది. అందరు లేచి నిలబడతాము. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆసక్తితో, నా మనసుతో నా బలముతో ప్రేమించేదన్, నా మనసుతో నా బలముతో ప్రేమించేదన్. నా బలముతో
ఓ జీవమిచ్చు దేవా, నీకు వందనాలు తండ్రి. మేమందరం ఈ రోజున తండ్రి ఒక విహార యాత్రలో లేము కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు యుద్ధ రంగంలో ఉన్నామయ్యా. ఒకరి పోరాటం మరొకరికి లేకపోవచ్చును కానీ వేరు వేరు పోరాటాల్లో మేమున్నామయ్యా, వేరు వేరు శ్రమల మధ్యలో మేమున్నామయ్యా. కానీ నీ వాక్యం చెప్పుచూ ఉండేది, కానీ మీరు కానీ అంతము వరకు నమ్మకముగా ఉన్నాడలా, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేసిన ఎడలా వారికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ప్రభు, నువ్వు నిజమే తండ్రి. ఈరోజు దురాత్మల మీద మీరు మాకు అధికారాన్ని ఇచ్చారయ్యా. ఒకరోజు జనుల మీద నువ్వు మాకు అధికారాన్ని ఇవ్వచ్చు ఉంటున్నాం. ఈరోజు రోగాల మీద మీరు మాకు అధికారాన్ని ఇచ్చారు. పాములు కూడా మిమ్మల్ని ఏమి చేయలేవు అని చెప్పి ఉంటున్నావు. విషకరమైనది ఏది త్రాగినా హాని చేయదు అని చెప్పి ఉంటున్నావు. ప్రభు, మా హృదయపూర్వకంగా మేము నమ్ముచూ ఉంటున్నామయ్యా. రోగాలు లేవు అని మేము చెప్పట్లేదు కానీ రోగం మమ్మల్ని ఏమి చేయలేదు అని మేము చెప్పుచున్నామయ్యా. వ్యాధి లేదు అని మేము చెప్పట్లేదు కానీ వ్యాధి కన్నా నువ్వు శక్తిమంతుడు అని మేము చెప్పుచూ ఉంటున్నాం. బాధ లేదు అని మేము చెప్పడం లేదు కానీ బాధను జయించే శక్తి మాకు ఇచ్చామని మేము నమ్ముచూ ఉంటున్నాం. ప్రభు, నీ క్రియలు మేము అంతము వరకు ఆ మరణం ఎప్పుడైతే మా ముఖాముఖిగా నిలబడి తండ్రి మాతో సవాలు చేయనప్పుడు నాయన పౌలు చెప్పినట్లు, ఓ మరణమా నీ వల్ల ఎక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ, ఓ నీ సమస్తము ఓడిపోయి ఉండినదని చివరి వరకు నేను నమ్మకంగా జీవించబోతున్నానని తండ్రి ఓ ముఖాముఖిగా మేము చెప్పగలిగినట్లుగా నాయన ఇక్కడ ప్రతి ఒక్కరిని నిలబెట్టండి నాయన. నువ్వు నాడా యెహోవా నిస్సివి కాదు, ఈ రాత్రి కూడా యెహోవా నిస్సిగా ఉండినావయ్యా. నీలో ఏ విధమైన మార్పు లేదు తండ్రి. ఒకరోజు మేము జనులు ఏలబోచు ఉండినాం. నీ వాక్యము చెప్పితే ఆకాశము భూమి అయినా గతించబోవచ్చును కానీ నీ మాటలో సున్నాయినా పల్లైనా తప్పిపోయే ప్రసక్తే లేదు నాయన. అయ్యా, ఆ వాక్యములో మేము భాగస్థలం అయితే ఆకాశము గతించబోవచ్చును, భూమి గతించబోవచ్చును, ఇక్కడ ఉన్న వాళ్ళ ఏ ఒక్కరు గతించబోరు కానీ వాక్యము మేము ఒకటే అయిపోవచ్చు ఉండినాము గనక ఓ ఇదంతా కథలు కాదు నాయనా, ఇవన్నీ కథలు కాదు నాయనా. ఒకరోజు మేమే రాజులుగా నిలబడుతున్నాము తండ్రి. దయచేసి ఈరోజు జయించే శక్తిని దయచేయండి. ఈరోజు అదృశ్యమైన వాటిని జయించబోవచ్చు ఉంటున్నాం. ఒకరోజు దృశ్యమైన వాటినే స్వాధీనపరుచుకున్నాం అయ్యా. ఈరోజు ఆత్మీయంగా మేము పరలోక స్థలంలో ఉన్నాం కానీ ఒకరోజు నిజంగా దృశ్య రూపంలోనేనాయన ఇక్కడ ఎవరైతే దీనులుగా నిలబడి ఉంటున్నారో, తిరస్కరించబడిన వారుగా ఉంటున్నారో, దుమ్ములో దూరులో ఉండి ఉన్నారో నాయన, ఏడుస్తూ కన్నీరు విడుస్తూ ఉండి ఉన్నారు. ఒకరోజు రాజతండంతో మీరు బయటకు రాబోవచ్చు ఉండేండుగా దాన్ని ముందుగానే చూసి ఉంటున్నావు కనుక సంఘకాలంలో దాన్ని రాసిను ఉంచుతున్నావు తండ్రి. మా చేతులు ఎత్తి మేము అడుగుతున్నాం, మాకు మేము నిలబడలేమయ్యా, మేము ఒప్పుకుంటున్నామయ్యా. మా శక్తి మాకు చాలదు నాయనా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టినా మేము నిలబడలేము నాయనా. చేతులే తడుగుచూ ఉంటున్నాం. ఇక్కడ ఏ సహోదరుడు ఎటువంటి పోరాటంలో ఉన్నా, ఏ సహోదరు ఎటువంటి యుద్ధరంగంలో ఉన్నా, ఏ ఒక్కరూ నీరసించిపోకుండాట్లుగా అంతము వరకు నమ్మకంగా మేము నిలబడినట్లుగా గుండెల్లో శక్తిని దయచేయండి తండ్రి. అయ్యా, మరి దావీదు దగ్గర ఉన్న సేనాధిపతులు, దావీదు దగ్గర ఉన్న యోధులు తండ్రి, వారి ముఖములు సింహ ముఖము వంటివని తండ్రి, వారి కాళ్ళు లేడి యొక్క కాడి వంటివి నాయన, అవి చురుకుగా పరిగెత్తినవని చెప్పినట్లు ఓ ఎటువంటి స్థితిలో ఉన్న ఆత్మీయంగా ఎల్లప్పుడూ చురుకుదనం మాకు దయచేయండి. శత్రువు వెనకలాగునయ్యా నువ్వు నిలబెట్టుతూ కనుక తండ్రి ముందుకి 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 ముందుకు మేము వెళ్ళినట్లుగా దయచేసి మమ్మల్ని మీరు నిలబెట్టండి తండ్రి. ఈ ఉదయం మరి సాయంకాలం ముందునే తండ్రి, ఈ రాత్రి వేళల్లో ప్రభు మరి ఇప్పుడు వరకు కొద్ది మాటలు మేము వినడానికి తండ్రి, మరి బలహీనుడికి ఇచ్చిన ఆలోచన బట్టి మీకు వందనాలు తండ్రి.
ఆమేన్.